అరే రేపు మా గవర్నమెంట్ రాగానే మీ జగనన్నని పంపించినట్టుగా నిన్ను కూడా అదే జైలుకి పంపిస్తాం. అవినీతి అంతరిక్షాన్ని చేసిందంటే కేసు పెట్టారా? దానికే కేసు పెట్టారు. అంతకుముందు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 సార్లు మీరు జైలుకి వెళ్ళి వచ్చారు. అవును, అక్కడ స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు రాగానే వాళ్ళ జీప్ అట్లా లాక్కొని లో ఉన్న కష్టాలు కొంత కనపడుతున్నప్పుడు అప్పుడైనా మీరు ఇంక ఇది మానేద్దాం, మనం చాలే ఇంకా విరమిద్దామని అనుకోలేదు? 19 స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అంటే అరెస్ట్ అవ్వగానే మీ మిస్సెస్ వచ్చి జగన్ గారిని కలిశారు. అవును, జగన్ గారు అప్పుడు ఏం చెప్పారు? ఇక్కడికి వస్తే ఇక్కడ లేడు, ఇంకో చోటకి పీటీ వారెంట్ మీద వెళ్ళాడని. జగన్ గారిలో బాగా నచ్చే అంశం ఏంటి మీకు? ఆయన నాకు రియల్ లైఫ్ హీరో సార్. ఆయన జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇంటూరు రవికిరణ్ పాత్ర ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వైఎస్ఆర్సిపి టాక్స్. ఈరోజు మన ముందు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ప్రశ్నించేటటువంటి గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఒక సైనికుడిగా అందరికీ సుపరిచితులైనటువంటి ఇంటూరి రవికిరణ్ గారు. ఆయన ఇంటూరి రవికిరణ్ అనే పేరుకి ముందు పొలిటికల్ పంచ్ అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. మనం ఏ వీడియో చూసి ఇది పొలిటికల్ పంచ్లో వచ్చిన వీడియో అనేది మనకు కనపడగానే గుర్తొచ్చేది ఇంటూరి రవికిరణ్ గారు. దాదాపుగా 13 సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వాలని ప్రశ్నించాడు, ప్రభుత్వం చేసినటువంటి మంచిని తన వీడియోల రూపంలో వివరించాడు. అంతకుముందు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఇంటూరు రవికిరణ్ అనే అతను అరెస్ట్ అవుతాడనేది అందరూ మైండ్లో ఫిక్స్ అయ్యేటటువంటి విధంగా అంతకుముందు 2014 to 19 మధ్య అతను అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో అతను ఒక రెడ్ బుక్ బాధితుడిగా మనం చూడాలి. అసలు ఎవరు ఈ ఇంటూరు రవికిరణ్, ఈ ఇంటూరు రవికిరణ్ గారు ఎలా వచ్చారు ఈ రాజకీయాల్లోకి అనేటటువంటి పూర్తి అంశాలని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ రవికిరణ్ అన్న, నాకు అడగంగానే అవకాశం ఇచ్చినందుకు. సో అసలు ముందుగా మీ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రులు, అదేవిధంగా మీ కుటుంబ వివరాలు, మీరు ఏం చదువుకున్నారు, ఇవన్నీ మన ప్రజలందరికీ వివరించమని కోరుతా ఉన్నాను. నేను ఒక టెక్స్టైల్ డిజైనర్ అండి. మా నాన్నగారు ఒక స్కూల్ టీచరు. ఎక్కడ స్కూల్? చీరాల జేమ్స్ స్కూల్లో స్కూల్ టీచర్ అతను. ఓకే. తర్వాత నేను టెక్స్టైల్ డిజైనింగ్ కోర్సెస్ చేసి నేను హైదరాబాద్లో. స్కూల్ ఎక్కడ? మీ స్కూల్ నేపథ్యం చీరాల్లోనే, అంటే 1 to 10th అక్కడే? అక్కడే. తర్వాత ఇంటర్మీడియట్ కూడా చీరాలే సార్. చీరాల తర్వాత దీనికి సంబంధించిన కోర్సెస్ చేశాను. ఓకే. గుజరాత్లో అటు సూరత్లో అటు చేసిన తర్వాత హైదరాబాద్లో నేను సెటిల్ అయ్యాను, గ్రాఫిక్ టెక్స్టైల్ డిజైనర్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడన్నా? 7/7/75. 75. హైదరాబాద్లో తర్వాత సెటిల్ అయ్యారు జాబ్ నిమిత్తం? జాబ్ నిమిత్తం సెటిల్ అయ్యాను. ఓకే. అట్లా గ్రాఫిక్ ఇది చేసుకుంటూ ఉంటే సరదాగా ఏదన్నా ఈ వెబ్సైట్స్కి ఏదైనా చిన్న కామెంట్ లాంటిది ఏదో అట్లా పెట్టుకునేవాడిని. ఫస్ట్ అసలు ఇంత యాక్టివ్గా ఉండేవాడిని కాదు. అయితే జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత అతని మీద ఆరోపణలు, 1,00,000 కోట్లు చెప్పి ఆరోపణలు చేసి అందరూ ఎల్లో మీడియా అంతా ఇదిగా చేయటం వల్ల నేను దాన్ని కౌంటర్ ఇస్తూ నేను అసలు అంతకుముందు ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. జస్ట్ నేను ఏదో నా పని నేను చేసుకుంటూ. అంతకుముందు మీ ఫ్యామిలీ కూడా అసలు ఏ పొలిటికల్ సమస్య, ఎలాంటి టీచర్ అంటున్నారు కాబట్టి 99% ఎలాంటి నేపథ్యం లేదండి. మీరు ఒక్కళ్ళైనా ఇంకా బ్రదర్స్? మా తమ్ముడు ఒక ఆయన. మీరు పెద్దవాళ్ళు? తమ్ముడు అంటే ఇంకెవరు సిస్టర్స్ కానీ ఎవరు లేరు? ఓకే. ఇద్దరు మగ పిల్లలు? ఇద్దరు. ఓకే. ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తారు? హైదరాబాద్లోనే ఉంటారు, జాబ్. ఓకే. మీరు ఇప్పుడు పిల్లలు ఎంతమంది మీకు? నాకు 2 పిల్లలు. ఓకే. ఏం చదువుతున్నారు? ఒక అతను ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇంజనీరింగ్ చదివే అంత అబ్బాయి అన్నాడు? అవును. ఇంకొక అతను ఇప్పుడు 9th క్లాస్. 9th క్లాస్. ఇద్దరు అబ్బాయిలు? ఇద్దరు అబ్బాయిలు. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు మీకంటే ఈ జగన్ గారు అప్పుడు అరెస్ట్ నేపథ్యంలో ఆమె సోనియా గాంధీని జగన్ గారు ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టడం అనేది ఆ ధైర్యానికి, అప్పుడు సోనియా గాంధీ అంటే ఒక నియంతలాగా వ్యవహరించే, దేశానికి ఒక నియంతలాగా ఉండేది. అలాంటి ఆమెని ఎదిరించి ఒక్కడిగా ధైర్యంగా ఉండటంతో ఒక ఆయన అంటే ఒక హీరో అన్న ఫీలింగ్ నాకు ఏర్పడింది. నేను అసలు ఏ పార్టీకి అభిమాని కాదు. ఎన్టీఆర్ అంటే సినిమాలు చూస్తాం కాబట్టి ఆయన పార్టీ పెట్టండి జస్ట్ అట్లా చూడటం అంతవరకే తప్ప పాలిటిక్స్ మీద పెద్ద ఇంట్రెస్టే లేదు. పొలిటికల్ పంచెస్ అనేది అసలు పెట్టాలని ఎట్లా అనుకున్నారు మీరు?
అంటే ఇట్లా ఒకసారి సరదాగా వెబ్సైట్లో ఏదైనా చిన్న కామెంట్ చేస్తుంటే ఆయన ఏదో 1,00,00,000 అని ఇట్లా చేస్తుంటే, అంటే అంతకుముందు వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు అలాంటివి ఏం లేకుండా ఈయన సొంతంగా పార్టీ పెట్టి సోనియా గాంధీని ఎదిరించడం వల్లనే ఈయన మీద ఆ కేసులోనే అందరికీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్టుగా అమాయకంగా వీళ్ళు నటిస్తా ఏదో కామెంట్లు పెట్టడం, ఒక్క మనిషిని చేసి అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ వీళ్ళు ఏదో పెద్ద పతిత్తుల్లాగా ఇదంతా చేసి ఆయన ఏకాకిలాగా చేసి తప్పంతా అయింది అన్నట్టుగా చేయటం నాకు అది నచ్చలేదు. నేను దానికి తగ్గట్టుగా దాన్ని ప్రశ్నించడం, నేను అట్లా చేయటం చిన్న కామెంట్ పెట్టేవాడిని. దాంతో వాళ్ళు నన్ను బాగా ఏకి పెట్టేవాళ్ళు. అంటే ఇది ఇట్లా కాదని చెప్పి దీన్ని ఒక సెటరికల్గా ఇంకొక పోస్ట్ లాగా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి పొలిటికల్ కార్టూన్స్ అని చెప్పి ఫస్ట్ ఒక పేజ్ పెట్టాను. పొలిటికల్ పంచెస్ కంటే ముందు కార్టూన్స్ అని పెట్టాను. అయితే 2014లో ఆ పొలిటికల్ కార్టూన్స్ అనే పేజీ వల్ల వీళ్ళని ఇట్లా ప్రశ్నించడం ఇట్లాంటివన్నీ చేశాను కాబట్టి 2013 నుంచి వాళ్ళని ఇట్లానే వాళ్ళకి ఏదైతే జగన్ గారి మీద ఇట్లా మాట్లాడటానికి కౌంటర్ ఇవ్వటం, ప్లస్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇది ప్రశ్నించడం, పార్టీలు ఫిరాయింపులు ఇట్లాంటి వాటి మీద నేను కొంచెం సెటరికల్గా. కేసు ఎప్పుడు పడింది? 2014లో ఆయన రాగానే ఫస్ట్ చంద్రబాబు రాగానే ఫస్ట్ 3-4 నెలలకే కేసు వేశారు. 2014 రాగానే 2014 ఐ థింక్ డిసెంబర్ లోపే కేసు. అప్పుడు నేను అప్పుడు కామెంట్స్ పెట్టినప్పుడు ఆ పోస్టుల కింద నా కిందే ఉంటుంది, అరే రేపు మా గవర్నమెంట్ రాగానే మీ జగనన్నని పంపించినట్టుగా నిన్ను కూడా అదే జైలుకి పంపిస్తాం అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేశారు. 2014 ఎన్నికల కంటే ముందు వాళ్ళు ఎలా అయితే వాళ్ళు హెచ్చరించారో సేమ్ అదే ప్రకారం నన్ను కూడా మీ పోస్టుల కింద వాళ్ళు ముందే చెప్పారు. అరెస్ట్ చేస్తాం అనే విధంగా అరెస్ట్ చేశారు. అంటే ఒక వాంటెడ్ గా టార్గెట్ చేశారు. క్లియర్గా మీరు మీ పోస్టులు అవి కూడా నేను చూస్తూ ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అవుతాం. బట్ ఎక్కడ కూడా మీరు వాళ్ళని బూతులు కానీ అట్లాంటివి ఉండదు. అంటే రాజకీయంగా వ్యంగ్యంగా సెటైరికల్గా కొద్దిగా సినిమాటిక్గా ఏదన్నా దాంట్లో యాడ్ చేసి పెడతారు. దీంట్లో తప్పు ఎట్లా అవుతుంది? మనం ఏం చేసినా కూడా మనం జస్ట్ ఇప్పుడు బుడమేరు వరదలకు సంబంధించి అక్కడ పులిహార పొట్లాలకు కానీ లేకుంటే క్యాండిల్స్ కానీ మీరు అంతకుముందు ఫస్ట్ అన్న కేసులో అప్పుడు పార్టీ ఫిరాయించారనే పార్టీ ఫిరాయింపుల మీద కేసు పెట్టారు. దాని మీద పోస్ట్ పెట్టినందుకు మీ మీద పెట్టారు. దానికి సంబంధించి మనం ప్రశ్నించామని దాని మీద కేసు. పొలిటికల్ కార్టూన్స్ అనేది తర్వాత ఎక్కడ ఫస్ట్ మీ కేసు నమోదైంది? ఎక్కడ? హైదరాబాద్లో సార్, శంషాబాద్లో నేను ఉన్నప్పుడు. శంషాబాద్లో నేను ఉన్నప్పుడు అప్పుడు అరెస్ట్ చేసి ఇట్లా చేశారు. తర్వాత ఆ పేజీ కూడా వాళ్ళు ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నారన్న జైల్లో? 28 days దాకా ఉన్నాను సార్. 28 days. 28 ఒకటే కేసా? ఒకటే కేసు. ఓకే. కేసు ఎవరు పెట్టారు? అప్పుడు కొత్తపల్లి గీత పెట్టిన, అంటే పార్టీ ఫిరాయించింది కదా, పార్టీ ఫిరాయించింది, దాన్ని మనం ప్రశ్నించినందుకు కేసు పెట్టారు. 28 రోజులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సెక్షన్స్ పెట్టి అసలు పొలం ప్రస్తావన కానీ వాళ్ళు దానికి ఎలాంటి ఇది నేను చేయలేదు. కొత్తపల్లి గీత గారు కాకుండా చాలా మంది కూడా పార్టీని ఫిరాయించారు. దాంట్లో ఇప్పుడు కులాలతో సంబంధం అందరినీ ప్రశ్నించాం. ఒక్క కొత్తపల్లి గీత గారినే కాదు, ఆల్మోస్ట్ ఎవరైతే పార్టీ ఫిరాయించారో అందరినీ ప్రశ్నించారు. కొత్తపల్లి గీత గారితో పాటు ఎవరైతే పార్టీని ఫిరాయించారో 23 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ ప్రశ్నించారు. కానీ ఆమె చేత కేసు పెట్టించారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు అన్న ఉద్దేశంతో కేసు పెట్టించారు. ఫస్ట్ మిమ్మల్ని కేసు పెట్టిన తర్వాత పోలీసులు మిమ్మల్ని ఏ విషయంలో కేసు పెట్టారు ఏమన్నా చెప్పారు ఆ రోజు? అప్పుడు చెప్పారు, ఇట్లా నువ్వు పార్టీ ఫిరాయింపుల మీద నువ్వు ఇట్లాంటి పోస్ట్ పెట్టావు, అందువల్ల వాళ్ళు కంప్లైంట్ చేశారు, అందుకని వాళ్ళు తీసుకెళ్లారు. సేమ్ చెంచల్ కూడా అప్పటికి చెప్పాను. ఇందులో ఎస్సీ ఎస్టీకి సంబంధించి నేను ఇక్కడ క్వశ్చన్ చేసింది ఎక్కడండి, వాళ్ళ కులాల ప్రస్తావన కానీ అలాంటివి నేను ఇక్కడ దీంట్లో ఎక్కడ ఉంది నా పోస్టులు అంటే, అవన్నీ కోర్టులో తర్వాత తెలుస్తుంది, విచారణలో తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే వాళ్ళు కేసు పెట్టమన్నారు, మేము పెట్టాను. నువ్వు ఎవరో కూడా మాకు తెలియదు, నీ మీద మాకేం విధేయం ఉండదు, చాలా హై ప్రయారిటీ కేసు అని చెప్పి మాకు చెప్పారు, తీసుకొస్తున్నాం అని చెప్పారు. అప్పుడు ఇంకా వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ కావాలి, ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ కాలేదు అప్పుడు కాలేదు కానీ తెలంగాణలో అక్కడ మీకు మీద అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్య మీ మీద కేసులు పెట్టింది. ఆ ఒక్క కేసైనా వాళ్ళు దాని తర్వాత 2017లో ఇంకొక కేసు పెట్టారు. సేమ్ అది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అభివృద్ధి అంటే ఇది కాదు అని మనం కామెంట్ చేసినందుకు అక్కడ అందరి గురించి కామెంట్ చేస్తాం, అందరు మినిస్టర్ల మీద చేస్తాం. కానీ అప్పుడు అనిత ఆమె ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ నా మీద పెట్టాలంటే ఆమె మీద మన మీద పోస్ట్ పెట్టారు అని చెప్పి ఇట్లా అప్పుడు ఆంధ్రప్రదేశ్ జైలుకి తీసుకొచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు షిఫ్ట్ అయ్యారు. అప్పుడు షిఫ్ట్ ఎన్ని రోజులు అన్న అప్పుడు ఎన్ని ఉన్నాం? అప్పుడు 24 days ఉన్నాం. మొదటి కేసులో 28 రోజులు దాదాపు, ఇప్పుడు 24 రోజులు.
గుంటూరులో. గుంటూరు. ఉమ్. మీకు ఏమనిపించింది అప్పుడు కేసులు అన్నప్పుడు ఇంకెందుకు మనం ఒక జాబ్ చేసుకుంటానో ఇంకోలా ఉండగా ఇంకా అవసరం లేదు మానేయాలని అనిపించలేదు? అప్పుడు నాకు అట్లా ఏం అనిపించలేదు. ఇంకా ధైర్యంగా ఇంకా గట్టిగా చేసేవాడిని బయటకు వచ్చిన తర్వాత. ఎందుకు మీకు అంత ఇష్టం జగన్ గారు అంటే? జగన్ గారు అంటే ఇష్టం అంటే నాకు తెలియకుండానే, అంటే అసలు ఒక పొలిటికల్ పార్టీగా కాదు, ఆయన ఆ గట్స్కి నేను ఆయన అయితే ఫ్యాన్స్. నాకు తెలిసి మీరు ఈ పోస్టులు పెట్టక ముందు ఎప్పుడు జగన్ గారిని కలిసి ఉంటారు? ఎప్పుడు లేదు, ఎప్పుడు కలవలేదు. కానీ కలవకుండానే జగన్ గారు అంటే ఇష్టంతో నేను పోస్టులు పెట్టాను. ఎందుకంటే ఆయన గట్స్ అట్లా ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టడం అనేది అది చిన్న విషయం కాదు. అది ఒక్క మనిషి అంటే జగన్ గారిలో ఉన్న ధైర్యం, ఆ ధైర్యం నచ్చి నేను సినిమాల్లో మామూలుగా ఎవరో ఒక 10 మందిని కొడితే వాళ్ళే హీరోగా ఫీల్ అయిపోయి డూపులు పెట్టుకొని అట్ట చేస్తేనే హీరో ఉంటే, రియల్ లైఫ్లో అదే పనిని ఆయన రియల్ హీరోలుగా చేశారు. అందువల్ల నేను జగన్ గారు అంటే నాకు ఇష్టం. అంతేగాని నాకు పాలిటిక్స్ సంబంధించి నాకు ఎలాంటి ఇది ఉండేది కాదు అసలు. మరి ఇంట్లో వాళ్ళు మీకు ఎందుకు మనకి అన్నీ మీ కమ్యూనిటీ వైజ్ కూడా చూస్తే మీరు ఎక్కువ తెలుగుదేశానికి ఎక్కువ మద్దతుగా ఉండేటటువంటి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. మరి మీ బంధువులు కానీ లేదంటే మీ ఇంట్లో కానీ మీ ఫాదరు, లేదంటే జనరల్గా ఏంటంటే కేసులు అన్నప్పుడు ఇంట్లో లేడీస్ మనకెందుకు ఇదన్నా అవసరం లేదు కదా, మన పని మనం చేసుకుందాం, మనకు రేపు పొద్దున పిల్లలు భవిష్యత్తు ఈ కష్టాలు ఉంటాయి కదా, వద్దు అని మిమ్మల్ని ఎక్కడ వెనకడుగు వేయించడం కానీ అట్లా వద్దని చెప్పడం కానీ వాళ్ళు బాధపడి? వాళ్ళు వద్దనలేదు కానీ ఫస్ట్ భయపడ్డారు. ఇది ఫస్ట్ అరెస్ట్ అయిన తర్వాత. నేను ఫస్ట్ అరెస్ట్ అవ్వటానికి ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఏ రోజు వెళ్ళలేదు. నాకు అసలు ఆ పార్టీతో సంబంధం లేదు. జగన్ గారిని ఎప్పుడు నేను వెళ్ళి కలిసింది కూడా లేదు. జస్ట్ ఆయన హీరోయిజం చూసి నేను ఒక అభిమానిలాగా నేను చేసుకున్నాను తప్ప నాకు అలాంటి సంబంధం లేదు. అలాంటిది ఏదో ఒకడెవరో నా గురించి అభిమానంతో ఏదో పోస్టులు పెట్టాడు, వాళ్ళు ఏదో అరెస్ట్ చేశారు అన్న దీంతో ఆయన ఆ రోజు నాకు న్యాయ సహాయం చేయటం, లీగల్ సపోర్ట్ చేయటం కానీ అన్నీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఆ చేసుకునే టైంలో నాకు ఒకసారి హార్ట్ అటాక్ లాగా వచ్చింది. రెండోసారి 2017 ఆ టైంలో. నేను అంతకుముందు అరెస్ట్ అయిన తర్వాత కూడా నాకేం పార్టీతో నాకేమీ నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కూడా కాదు. అరెస్ట్ అయిన తర్వాత ఒకసారి జగన్ గారిని కలిశాను, వచ్చాను. కానీ నా పని ఏదో నేను టెక్స్టైల్ డిజైనింగ్ చేసుకుంటూ నా పని నేను చేసుకునేవాడిని. కానీ ఒకసారి నాకు ఇట్లా హార్ట్ అటాక్ వస్తే మా ఆవిడ ఎవరన్నా పార్టీ వాళ్ళకి తెలియజేసింది, ఇట్లా స్టంట్ వేయాల్సి వచ్చింది అపోలో హాస్పిటల్లో ఇట్లా చేశారంటే. అంటే నాకు చిన్న ఆపద వచ్చిందంటే అసలు నాకు పార్టీతో సంబంధం కూడా లేదు. అయినా కూడా దానికి సంబంధించి వైద్యానికి సంబంధించి అన్ని ఖర్చులు జగన్ గారే భరించి, పార్టీయే భరించి, మళ్ళీ నేను హాస్పిటల్ నుంచి బయటకి ఇది అయిన తర్వాత కూడా జగన్ గారు పిలిపించి నాతోటి మాట్లాడి, ఇంకేదన్నా నీకు ఎలాంటి ఇదైనా సరే మాతోటి టచ్లో ఉండు, కేఎన్ఆర్ గారి నెంబర్ ఇచ్చి ఆయన అన్నీ చేశారు. అంటే నేను కమ్మోడిని ఆయన తెలిసినా కూడా నేను ఆయన కులం కాదు, నేను అది కాదు, నేను పార్టీకి ఏదో ఇది కూడా కాదు, జస్ట్ ఆయన మీద అభిమానంతో ఎప్పుడన్నా పోస్ట్ పెట్టినందుకు నాకు ఎలాంటి ఇది లేదు. ఒక అభిమానంతో పనిచేయడానికి జస్ట్ అభిమానం. నాకు చిన్న ఆపద వచ్చినా కూడా మన కోసం అభిమానంతో ఒక అతను పనిచేశాడని చెప్పి, నాకు ఇంత ఆపద ఉన్న సమయంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పునర్జన్మ ఇచ్చారు జగన్ గారు. కానీ అంత చేసి కూడా, అంత ఖర్చు పెట్టి అంత చేసి కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు ఎవరికన్నా ఒక 10 రూపాయలతో 100 రూపాయలు చెక్ ఇస్తే ఒక పెద్ద చెక్ ఉన్నది, ఒక బ్యానర్ లాంటిది ఏదో ఒక అట్ట ముక్క మీద అంటించి ఇంత పెద్ద ఫోటోలు తీసుకుంటా అలా ఒక ప్రదర్శనలు జరుగుతాయి. కానీ జగన్ గారు ఇంత చేసినా కూడా, ఇంత సహాయం చేసినా కూడా పార్టీ పరంగా ఎప్పుడు కూడా పార్టీ ఇతనికి మేము ఇంత చేసాం, మేము ఇతనికి ఇంత ఇచ్చామని ఏ రోజు వాళ్ళు చెప్పలేదు. నేను కూడా మీరు చెప్పేదాకా నాకు తెలియదు. నేను కూడా బయటికి చెప్పడానికి నేను ఎప్పుడు అట్లా బయటికి నా పర్సనల్ ఒపీనియన్ ఎప్పుడు చెప్పను. నా పోస్ట్లో ఎప్పుడైనా సరే ఆ పాలిటిక్స్ సంబంధించినవి ఉంటాయి, కానీ నా పర్సనల్ ఇవి నా పోస్టులో ఎక్కడ ఉండవు, నా పేజీల్లో ఎక్కడ. నేను కూడా అట్లా బయటకు ఎప్పుడు చెప్పుకునే వ్యక్తిని కాదు. కానీ నీకు ఈ చెప్పాలి కాబట్టి, అంటే ఈరోజు ఏ రోజైనా నాకు చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది. అది వేదిక ఇప్పుడు ఈరోజు అంటే మీకు స్టంట్ వేస్తున్నారు కానీ అంత సహాయం చేసి కూడా ఏ రోజు కూడా పార్టీ ఇతనికి ఇంత మేము సహాయం చేసామని చెప్పుకోవటం కానీ ఏ రోజు లేదు. ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో ఎవరో ఒకరికి సహాయం చేసే పరిస్థితులే లేవు. అవును, నార్మల్గా వాడుకొని వదిలేయటం లాంటివి ఉంటాయి. అవును, అలాంటిది మీరు ఆ రోజు పార్టీ ప్రతినిధిగా లేకపోయినా ఏదో అభిమానంతో మీరు పోస్టులు పెట్టారు, అభిమానంతో మీరు జగన్ గారి మీద అభిమానం చూపిస్తున్నారనే దాంతో మీకు ఏదైతే హాస్పిటల్ ఖర్చులు కానీ అన్ని జగన్ తర్వాత ఇంట్లో కొంత అప్పుడు నుంచి కొంత ఇది ఏమన్నా వచ్చిందా, లేదంటే ఇంకెందుకులో మనకు ఆపేద్దాం, హెల్త్ కూడా సరిగ్గా లేదు కదా? అట్లా లేదు. మనం అసలు ఏమీ తెలియకుండానే అసలు జగన్ గారికి పెద్ద పరిచయం కూడా లేదు, మనకు అసలు పార్టీతో సంబంధం లేకుండా చేస్తేనే వాళ్ళు మనకి ఇంత పెద్ద ఆపదలో ఉన్నా కూడా అసలు
తన పేరు కూడా చెప్పుకోవాలి, ఎక్కడ మేము ఇతనికి ఇంత సహాయం చేసామని కానీ ఎక్కడ చెప్పుకోకుండా వాళ్ళు చేశారు. ఇంకా అభిమానం పెరిగిపోయింది, ఇంకా గట్టిగా పనిచేయడం మొదలుపెట్టాను. 2014-19 మధ్య మీరు అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు పోలీసులు వ్యవహరించిన తీరు ఇంత దారుణంగా లేదు సార్. ఇప్పుడు వ్యవహరించింది లేదు. అప్పుడు ఏదంటే పైనుంచి మాకు ప్రెషర్స్ ఉన్నాయి, నువ్వు పెట్టిన పోస్ట్ చూస్తే చాలా మామూలు ఈనాడులో శ్రీధర్ వేసే కార్టూన్లు ఇంకా దారుణంగా ఉంటాయి, నువ్వు అంతలో 10% కూడా లేవు. వాళ్ళైతే చూసారు ఆయన్ని వాళ్ళంతా చూసారు, ఆ పేజీని అంతా చూసి ఈనాడులో శ్రీధర్ అయితే అసలు ఎన్టీఆర్ మీద బట్టలు ఒప్పదీసి ఇంకా దారుణంగా ఉంటుంది, లేకుంటే చంద్రబాబు దగ్గరికి ఏదో రాష్ట్ర బీజేపీ వాళ్ళని బలవంతంగా కాపురాన్ని పంపిస్తున్నారు, ఇంత చాలా దారుణంగా ఉంటాయి. అసలు నీ దాంట్లో చూసి చాలా నవ్వుకునేలాగా సెటరికల్గా ఉన్నాయి. కానీ పైనుంచి ప్రెషర్ వాళ్ళు అట్లా కేసులు పెట్టమన్నారు, మాదేం లేదమ్మా, నువ్వు చేసిన పోస్టులు చూస్తే మేము నవ్వుకోలేక చచ్చామని చెప్పి వాళ్ళే కామెంట్ చేసేవాడు. ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు అంతకుముందు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 సార్లు మీరు జైలుకి వెళ్ళి వచ్చారు. అవును, ఒకసారి తెలంగాణ హైదరాబాద్లో చెంచులు కూడా, ఇంకొకసారి మీరు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో 28 రోజులు, ఒకసారి 24 రోజులు. అవును. దాని తర్వాత మళ్ళీ మీ అరెస్ట్ ఈ ప్రభుత్వం రాగానే మీకు 2024లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడగానే ఇప్పుడు మీ మీద మొట్టమొదటి కేసు పడింది. మళ్ళీ ఫస్ట్ గుడివాడలో ఇట్లానే ఆ బుడమేరు వరదలకు సంబంధించి పులిహార పొట్టాలు క్యాండిల్స్ సంబంధించి అవినీతి అంతరిక్షానికి చేరింది అన్నట్టుగా మనం ఒక సెటరికల్గా పోస్ట్ పెట్టడం. అవినీతి అంతరిక్షానికి చేరిందంటే కేసు పెట్టారా? దానికే కేసు పెట్టారు. ఎక్కడ స్టేషన్లో పెట్టారు? అది ఫస్ట్ గుడివాడలో కంప్లైంట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళి, వాళ్ళకి ఏం సంబంధం ఈ కేసుకి? అసలు అక్కడ వాళ్ళకి ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వాళ్ళకి అసలు సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదు. తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి అసలు సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదు. అరెస్ట్ ఎప్పుడు జరిగింది? అరెస్ట్ అప్పుడు పేర్ని నాని గారు వీళ్ళంతా వచ్చేసి మనకు అప్పుడు స్టేషన్ బెయిల్ ఇప్పించడం అంతా జరిగింది. వాళ్ళ లోపల నేను మాట్లాడుతూ ఉండంగానే కార్ కీస్ ఇవ్వమన్నారు. ఇది దేనికని అడిగితే ఏం లేదు, లోపల ఇంకేమన్నా పేపర్లు ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాం. సరే నువ్వు చూస్తే చూడు, కానీ మేము కెమెరాతోటి మేము వీడియో తీసుకుంటాం, అప్పుడు వచ్చి చూడు అని చెప్పాను. కాదులే మేము ఏం కాదులే, జస్ట్ చెక్ చేస్తామంటే సరే నువ్వు చెక్ చేసేటప్పుడు వీడియో తీస్తామన్నాను. సరే అని చెప్పి అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ ఎదురుగా స్టేషన్లో గంజాయికి సంబంధించి ఆ వైజాగ్ ఏరియాకి సంబంధించి గంజాయి ఇవన్నీ ఉంటాయి, ఏదో పులిహార పొట్లాలు కట్టినట్టు కట్టి ఉన్నాయి. ఏదో పొట్లను తీసుకెళ్ళి నాకు అర్థమైంది వాళ్ళ కారు అడగటం, కార్ని చెక్ చేయాలంటాం. కార్తో ఏముంటాయి, కార్లు చెక్ చేసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చారంటే ఆ కంప్లైంట్ లో ఇప్పుడు నీది సోషల్ మీడియాకి సంబంధించి ఏదో నువ్వు మనోభావాలు దెబ్బతిన్నాయని, మనోభావాలు దెబ్బతింటే కారుకి సంబంధం ఏముంటుంది? నా కారు వల్ల వాడు మనోభావాలు దెబ్బతినలేదు కదా, ఆ పోస్ట్ ఏదో పెట్టడం వల్ల మనోభావాలు, దానికి కారుకి సంబంధం ఏందని చెప్పి అడిగితే నాకు అర్థమైపోయింది వీళ్ళు తప్పుడు కేసు లాంటిది ఏదో పెట్టబోతున్నారు. ఆ కేసులో డైరెక్ట్ ఇంకా అరెస్ట్ చేసేసారు. ఈ రోజున మనం సవీంద్రారెడ్డికి చూసాం కదండి, అసలు ఆ ఫస్ట్ గంజాయి కేసు కూడా నా మీదే ఓపెన్ చేయడానికి. ఇప్పుడు ఆ రోజు ఆ కేసులో డైరెక్ట్ మమ్మల్ని అరెస్ట్ చేశారు. కాకపోతే తప్పించుకోగలిగాం ఆ కేసులో నుంచి. ఆ కారుని గట్టిగా మనం ఉంటాం, ఆ టైంలో సాక్షి వాళ్ళు న్యూస్ మీడియా అక్కడ ఉండటం వల్ల మనం గట్టిగా ప్రశ్నించడం వల్ల ఆ రోజు ఆ థ్రెట్ నుంచి తప్పించుకున్నాం. మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యారు ఇది మళ్ళీ ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారనేది? చేస్తారు అంటే ఆ గుడివాడలో వాళ్ళు పెట్టిన తర్వాత జడ్జి గారు కూడా వాళ్ళకు కూడా నవ్వొచ్చి దీనికి ఎట్లా అంటే అన్న దీనికి అప్పుడే స్టేషన్ వేలు ఇచ్చి అట్లా పంపించడం అయితే జరిగింది. దాంతో వాళ్ళు ఇట్లా సోషల్ మీడియా కాదు వీళ్ళని ఇంకొంచెం బలంగా చేయాలి అన్న దీంతో గంజాయి కేసు పెట్టడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. గంజాయి కేసు దువ్వాడలో. ఇంకా ఆ తర్వాత దానిలోనే 111 సెక్షన్లు యాడ్ చేసి, 111 సెక్షన్లు యాడ్ చేసి ఏదన్నా టెర్రర్ కేసులో మిమ్మల్ని రిమాండ్ చేశారా? ఆ కేసులో కూడా రిమాండ్ చేయలేదు. సరే ఆ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు రావడంతో మహారాణిపేట పోలీస్ స్టేషన్ నుంచి నీ మీద ఇంకో స్టేషన్ బయటే మనం స్టేషన్ నుంచి అక్కడ స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు రాగానే అట్లా జీప్లో అట్లా లాక్కొని మహారాణిపేట పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఉందని చెప్పి మనం అసలు బయట మేము వస్తాం సార్ మీ వెనకే వస్తామన్నా కూడా వినకుండా లాక్కొని బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు, సాక్షికి సంబంధించిన మీడియా అంతా వాళ్ళని ఫాలో అయ్యి అక్కడ స్టేషన్ దగ్గర అంతా ఉండేసరికి అక్కడ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేసారు. దాంట్లో కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అంటే అప్పుడు 3 కేసులు 2 అయినాయి అక్కడికి. గుడివాడ ఒకటి, దువ్వాడ, మహారాణిపేట. తర్వాత దీనికి సంతకాలు చేయాల్సింది ఉన్నాయి నీకు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టుగా, అందుకోసం రమ్మని చెప్పి పొద్దున పిలిపించి వాళ్ళ పోలీసులు వచ్చారు. అక్కడ వాళ్ళు ఏదో స్టేషన్ బెయిల్కి సంబంధించి పేపర్స్ మీద సైన్ చేయించుకున్నారు, మీకు ఇట్లా నోటీస్ ఇచ్చాము అన్నట్టుగా తీసుకుని మళ్ళీ బయటకు రాగానే రాజమండ్రి నుంచి పోలీసులు వచ్చారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ బయట నుంచి. మళ్ళీ అసలు స్టేషన్ నుంచి బయటకు రాగానే రాజమండ్రి మీ మీద అక్కడ కంప్లైంట్ ఉందని చెప్పి వాడు బలవంతంగా మళ్ళీ రాజమండ్రికి తీసుకెళ్లారు.
రాజమండ్రికి తీసుకెళ్ళి వాళ్ళు ఈ పోస్టుల వీటికి సంబంధించే ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఈ పులిహార పొట్లాలు ఇట్లా ప్రభుత్వం సంబంధించిన అవినీతిని ప్రశ్నించినందుకు, బుడమేరు సంబంధించిన దీనిలో సహాయక చర్యల్లో అవినీతి అది అన్నిటిలో వచ్చింది కదా, అన్నిట్లో వచ్చింది, ఆల్రెడీ పేపర్లో వచ్చింది. దానికి సంబంధించింది. మళ్ళా గుడ్లవల్లేరు సీసీ కెమెరాలు, అదే అందులో సీసీ కెమెరాలు విద్యార్థులు, దానికి సంబంధించి ఆ 2 ఫొటోస్ చూపెట్టి ఈ పోస్టులు పెట్టింది నువ్వేనా? అదే అవును సార్ పేపర్లో వచ్చింది, దానికి సంబంధించి సెటైరికల్గా నేను పోస్టులు పెట్టాను అని చెప్పి అంటే, సరే అని చెప్పి దీనికి కారణం ఎవరు, దీని వెనక ఎవరు ఉన్నారు అని చెప్పి అడిగారు. వెనక ఎవరు లేరు సార్, నేను ఎప్పటి నుంచో నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను, ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని మీద నా స్టైల్లో నేను ఒక సెటైరికల్గా పోస్టులు చేయడమో వీడియోలు చేయడమో చేస్తూ ఉంటాను, దానికి సంబంధించి నేను చేశాను సార్ అంటే, సరే అని చెప్పి ఒకసారి సంతకం పెట్టించుకున్నాం. సరే అదే నువ్వు ఇట్లా నీ సొంతంగా చేసినట్టు సరే అని చెప్పి సైన్ చేయించుకున్నారు. తర్వాత కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు నేను కోర్టుకు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి దీని మీద సైన్ చేయాలి. రాజమండ్రి పోలీసు నైట్ అయితే మనం చెప్పిన దాని మీద సైన్ చేయించుకున్నారు. నేను చెప్పిన స్టేట్మెంట్ మీద వాళ్ళు సైన్ చేయించుకున్నారు. కానీ మార్నింగ్ నేను కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ సైన్ చేయమన్నారు. అక్కడ చూస్తే అసలు నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా వాళ్ళు సొంతంగా రాసుకున్న స్టేట్మెంట్ ఉంది. ఫలానా వ్యక్తి చేయమంటే నేను చేశానని చెప్పి, ఆ పార్టీలో సజ్జల భార్గవ్ గారు లేకుంటే సంథింగ్ ఇట్లా వాళ్ళే అక్కడ పార్టీకి సంబంధించిన ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తే నేను చేసినట్టుగా వాళ్ళు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి సంతకం పెట్టమంటున్నాడు. వాళ్ళకి నాకేం సంబంధం సార్, వాళ్ళు చెప్తే నేను ఎందుకు చేస్తాను, నేను ఎప్పటి నుంచి 2012-13 నుంచి నేను చేసుకుంటున్నాను, వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్ అంటే, అట్లా కాదమ్మా సంతకం పెట్టి ఏం కాదు, ఏదైనా ఉంటే కోర్టులో ఇప్పుడు నువ్వు అక్కడ నేను పెట్టలేదు అదే అంటే నడవదు, తీసేస్తారు, అక్కడ ఇక్కడ ఇచ్చిన సంతకాలకు వాటికి వాల్యూ ఉండదు, సంతకం పెట్టి ఏం కాదు, మా డ్యూటీ కూడా పైనుంచి మాకు అట్లా ప్రెషర్ వస్తున్నాయి అంటే నేను పెట్టనంటే ఇంకా వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టారు. నువ్వు పెట్టకపోతే ఇంకా మీ ఆవిడ మీద కూడా ఇట్లానే ఒక కంప్లైంట్ చేసి ఇట్లానే కేసులు పెడతాం అది అని చెప్పి భయపెట్టి చేశారు. నేను అప్పుడు రాజమండ్రి హాస్పిటల్స్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ విషయం గట్టిగా అరిచి కూడా చెప్పాను నేను, బలవంతంగా ఇట్లా నా చేత సంతకాలు పెట్టుకున్నాను, వాళ్ళకి నాకు అసలు సంబంధం లేదు అని చెప్పి నేను మ్యాక్సిమం బయటికి ఎంతవరకు తెలియాలో అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. అయినా సరే అక్కడ రిమాండ్ చేశారు. తర్వాత మళ్ళీ చాలా పీటీ వారెంట్లు, ఇక రాజమండ్రిలో మనం ఉన్నప్పటి నుంచి ఇక పీటీ వారెంట్లు మొదలయ్యాయి. మొత్తం ఎన్ని కేసులు? మొత్తం ఇప్పటికైతే 19 కేసులు దాకా. 19 కేసులు ఈ 18 నెలల కాలంలో మీ మీద. స్టార్టింగ్ 3 monthsకి నన్ను లోపలేశారు. 3 months తర్వాత ఇక ఒక 1 week 10 days లోపల మొత్తం పొందింది. అంత లైన్గా ఉండే నేను ఏదన్నా ఒక పీటీ వారెంట్ మీద వెళ్ళి మళ్ళీ ఇట్లా కోర్టు దాకా వస్తే ఆ కోర్టు దగ్గర ఇంకొక పీటీ వారెంట్, మళ్ళీ ఇంకో ఏదైనా జైలుకు ఏదైనా వస్తే ఆ జైలుకి రాగానే ఇంకొక పీటీ వారెంట్ మీద మళ్ళీ తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ జైలు మారేది. రాజమండ్రి, ఒంగోలు, విశాఖపట్నం జైళ్ళు ఇట్లా ఒక 3-4 జైళ్ళు దాకా మారే. ఎన్ని రోజులు ఉన్నారన్న మీరు? మొత్తం ఒక 100 రోజుల పైన ఉన్నాను. 100 రోజుల పైన? 100 days దాటిని. మీరు ఎవరినే మర్డర్ చేయలేదు, జస్ట్ ఇదే సోషల్ మీడియాలో ఒక సెటైరికల్గా పెట్టిన పోస్టుల కోసం, ఒక టెర్రరిస్టుల మీద పెట్టే యాక్ట్లు లేకుంటే బ్యాంకులు ఫ్రాడ్ చేస్తా పెట్టే అలాంటి కేసులు ఉంటాయి కదా, ఇంటర్నెట్లో ఫ్రాడ్ చేయటం, ఆ సెక్షన్లో పెట్టి ఇన్ని రోజులు పెట్టారు. మీరు మరి మేజిస్ట్రేట్ గారి దగ్గర ఏమైనా చెప్పటం కానీ అది చేసినా కూడా ఆ సెక్షన్లు అది పెట్టినప్పుడు ఇంకా మాట్లాడే అవకాశం కూడా మనకు లేదు. అక్కడ ఫస్ట్ మిమ్మల్ని రాజమండ్రి జైలుకి, ఇప్పుడు వీళ్ళు అధికారులు వచ్చినారో రాజమండ్రి జైలుకి పంపించారు. అప్పుడు మరి మీ ఇంట్లో వాళ్ళు కానీ మళ్ళీ అమ్మా నాన్న అంతా ఇప్పుడు పాపం ఎందుకు పిల్లలు వాళ్ళు పాపం అక్కడి నుంచి పాపం మా ఆవిడ తిరుగుతానే ఉండేది. అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఆమె ఒక్కసారి రాజమండ్రి జైల్లో నన్ను చూడటానికి వచ్చినప్పుడు రాజమండ్రి నుంచి మ్యాన్ ఇంకో చోటకి తీసుకెళ్ళినాం పీటీ వారెంట్ మీద. ఇప్పుడు ఇక్కడ లేడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అక్కడికి ఆమె వచ్చేది, అక్కడ కూడా లేడు, మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్ళారు. అట్లా ఆమె తిరుగుతానే ఉండేది పాపం. ఈవెన్ జైల్లో నేను ఉన్న రోజులు కూడా రోజుకి 300-400 ఒక 500 కిలోమీటర్లు తిరుగుతానే ఉండేవాడిని, వెళ్ళటం రావటం. ఇక్కడి నుంచి ఇంకోటి, ఇక్కడి నుంచి కర్నూలు, ఇక్కడి నుంచి రాజాము, అట్లా ఒక్కోసారి గుంటూరు. మీరు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు మీ సెటైరికల్ పోస్టులతో అనేది వాళ్ళ టార్గెట్లో భాగంగా మీ మీద పెట్టారు. మరి ఆ రోజున మీరు మానేద్దాం, ఇంకెందుకు ఈ కేసులు, ఇంకా ఇప్పుడు కొంత ఏజ్ పెరిగి పిల్లల బాధ్యతలు అవి పెరుగుతూ ఉన్నప్పుడు, సో మనకు అన్ని ఇంట్లో ఉన్న కష్టాలు కొంత కనపడుతున్నప్పుడు అప్పుడైనా మీరు ఇంక ఇది మానేద్దాం,
మనం చాలే ఇంకా విరమిద్దామని అనుకోలేదు. అంటే ప్రశ్నించడం కూడా తప్పైతే అట్లా సార్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనకు మాట్లాడే హక్కు కూడా లేదు. ఇప్పుడు అవతల ఏదైనా ఒక జరిగింది, దీన్ని అవినీతిని ప్రశ్నించకూడదు, వాళ్ళు చేసే అవకతవకలను ప్రశ్నించకూడదు అంటే స్వేచ్ఛను ఇది చేయటం కదా సార్. అది అసలు వాళ్ళు అధికారంలోకి వచ్చారని చెప్పి తప్పు చేయకుండా వాళ్ళు ఉండాలి అని చెప్పి చేసిన తప్పును ప్రశ్నిస్తే తప్పు ఎలా అవుతుంది? మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా పడితే అలా దాడులు చేస్తుంది, అవసరమైతే మనుషులు కూడా చంపేయడానికి కూడా డిసైడ్ అవుతున్న పరిస్థితుల్లో నేనంట అటు ఆ మార్టూరు అటు సైడ్ వెళ్తున్నానంట. అంతలో అరే చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద వాడు కార్టూన్లు వేసినాడు, వాడు ఇక్కడ వాడే కదా ఇంటూరు రవికిన్ అంటే వీడే కదా అని చెప్పి అక్కడ వాళ్ళకి తెలిసిందంట. నేను అటు వెళ్తుంటే నేను అసలు నాకు మార్టూరు ఎప్పుడు వెళ్ళలేదు, నా లైఫ్లో ఎప్పుడు మార్టూరు వెళ్ళలేదు. కానీ అక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి తెలిసిందంట. వచ్చి నన్ను అడిగారంట, నువ్వు మా బాబు గారిని మీద కార్టూన్ వేసింది నువ్వే కదా అని చెప్పి అడిగితే, ఏ బాబు గారు వాడు నేనేదో సోషల్ మీడియాలో చేసుకుంటాను నేను అంటే అని చెప్పి నాతో ఆర్గ్యుమెంట్ జరిగిందంట. ఆ ఆర్గ్యుమెంట్లో నేను వాడిని కొట్టబోయానంట. ఆర్గ్యుమెంట్లో గొడవ జరిగి అందువల్ల నా మీద ఒక కేసు బుక్ అయింది. అది అందులో చదివారు సార్. నేను ఒక మనిషిని ఫిజికల్గా కొట్టే అంత కెపాసిటీ అంత ఇది లేదు సార్. నేను హార్ట్ పేషెంట్, పైగా నేను అసలు ఇప్పుడు మార్టూరు కూడా రాను. నేను నా మొహం కూడా ఎవరు చూసి ఉండరు. పొలిటికల్ పంచ్ అంటే అందరికీ తెలుసు, కానీ రవికిరణ్ ఇంటూరు ఫలానా ఇలా ఉంటాడని ఎక్కడా నేను నా పర్సనల్ ప్రొఫైల్ నా ఫోటోలు అంటే కూడా ఎప్పుడు పెట్టుకోను, ఎవరికి తెలియదు. నాతో మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరు పొలిటికల్ పంచ్ రవికిరణ్గా నాకు మీరు అన్నట్టు 2012-13 నుంచి తెలిసిన ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 12-13 ఏళ్ళలో మీరు ఎలా ఉంటారనేది కూడా మనం ఏదైనా బయటకు అరెస్ట్ అయినప్పుడు చూడటం తప్ప కలిసింది లేదు. అలాంటి మీరు మార్టూరు వెళ్ళి వాళ్ళ మీద తిరగబడి తిరగ మీద కొట్టబోయి అప్పుడు వాళ్ళు వాళ్ళు అప్పుడు ఇంకా దెబ్బతిన్నాయండి, వాళ్ళ మనోభావాలు దెబ్బతిని కేసు పెట్టారు. అంటే ఆ సోషల్ మీడియా కేసు కాకుండా ఇట్లాంటి మర్డర్ అటెంప్ట్ అలాంటి సెక్షన్స్ కూడా అక్కడ పెట్టారు. 100 రోజులకు పైగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇది మానేద్దాం అని అయితే మీకు అనిపించలేదు సార్. ఇంకా జగన్ గారి మీద అభిమానం అవును పెరిగింది, ఇంకా పెరిగింది సార్. మీరు జైలుకి వెళ్ళిన తర్వాత మరి ఇంట్లో ఇప్పుడు మీ పిల్లలకి స్టడీ కానీ అని చూసుకోవటం అవన్నీ మీ మిస్సెస్ అవును అవన్నీ దగ్గరుండి పాపం చేసుకుంటున్నా సార్. అంటే ఆమె నాకు జైలుకి వెళ్ళి కనీసం ట్యాబ్లెట్లు ఇద్దామన్నా కూడా లోపలికి ఎలవ్ చేసేవాళ్ళు కాదు, ట్యాబ్లెట్లు కూడా ఎవరిని ఇచ్చేవాళ్ళు కాదు. ప్లస్ నన్ను కలవటానికి ఆమె వెళ్ళిన మామూలుగా ములాఖత్కి వెళ్ళినా కూడా సాయంత్రం దాకా పిలిచేవాళ్ళు కాదు, లేడు అనేవాళ్ళు. అక్కడే ఉన్నా కూడా ఆయన ఎక్కడో పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు, ఇక్కడ మా జైల్లో లేడు అని చెప్పేసి పంపించేసేవాళ్ళు. అట్లా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు. అంటే ఇక్కడ కోర్టులో మనకి ఉపశమనం ఏదన్నా ఒక ఫలానా చోటకి రిమాండ్కి వేసినా కూడా అక్కడ కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేవాళ్ళు కాదు. ప్లస్ ఇంత జరుగుతున్నా కూడా మేము ఇంకా ధైర్యంగా ఉన్నామంటే ఆ రోజున జగన్ గారు కానీ పార్టీ కానీ లీగల్ టీమ్ విషయం పార్టీ వాళ్ళకి సమాచారం అందింది. జగన్ గారు అందగానే ఆ పార్టీకి సంబంధించిన లీగల్ టీమ్ జగన్ గారు వాళ్ళందరూ సపోర్ట్ ఉండటం వల్ల ఈరోజు నేను అసలు మీ ముందు ఇట్లా కూర్చోగలుగుతున్నాను. పార్టీ సపోర్ట్ కనుక లేకుంటే అసలు మనిషే లేడికి అంతే. అంటే మనం ఇంకా బయటకు వచ్చేవాళ్ళం కూడా కాదు, సపోర్ట్ గా ఉంది కాబట్టి కొంత మిమ్మల్ని అసలు నేను బయటకు వచ్చి ఇట్లా మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే సార్ 19 కేసుల్లో నువ్వు బెయిల్ తెచ్చుకొని నువ్వు అసలు ఇంటికి వెళ్ళగలవా? ఒక మనిషి ఒక కేసులోనే బెయిల్ తెచ్చుకొని బయటకు రాలేడు. అలాంటిది 19 కోర్టుల్లో నువ్వు కేసుల్లో నువ్వు బెయిల్ తెచ్చుకొని అసలు బయటకు రాగలవా? 19 స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు 19 స్టేషన్లో బెయిల్ తెచ్చుకున్నారు. అది ఒక సామాన్యుడి వల్ల కాదు, అది కేవలం పార్టీ ఆ రోజు లీగల్ టీము వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల, పార్టీ చేసిన సహాయం వల్ల నేను బయటకు రాగలిగాను. 100 రోజులు జైల్లో ఇబ్బంది పడ్డటువంటిది ఎన్నిసార్లు ఎలా ఇబ్బంది పడ్డారు అక్కడ జైల్లో? అంటే సార్ ఇట్లా ఈ చిన్న ఇవే కానీ సార్ స్టేషన్లకు తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్లో వ్యాన్లు ఇవి తీసుకెళ్ళారు సార్, వెహికల్స్ ఉండేవి. ఆ తర్వాత ఇక పోలీస్ వ్యాన్లు అవి పెట్టకుండా కొన్నిసార్లు బస్సులు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లేవాళ్ళు, కొన్నిసార్లు నడిపించుకుంటూ తీసుకెళ్లేవాళ్ళు. కొన్ని చోట అక్కడ ఆటో ఎదురుగా పెట్టుకుని ఆటో ఎక్కిచ్చేవాళ్ళు, ఆ తర్వాత బస్సు ఎక్కిచ్చేవాళ్ళు. అట్లా చేతులకు సంకెళ్ళు వేసేవాళ్ళు, చేతులకు సంకెళ్ళు. సార్ నేనేం టెర్రరిస్ట్ని కాదు, నేను దొంగతనాలు రేపులు చేయలేదు కదా సార్, సంకెళ్ళు దేనికి సార్, నేను ఎక్కడికి పారిపోను కదా అంటే ఏం లేదమ్మా పైన వాళ్ళు చెప్పమన్నారు. అట్లా సంఖ్యలు వేసినప్పుడు ఫోటోలు తీసి వాళ్ళకి మళ్ళీ వాట్సాప్ వాళ్ళ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్కి పంపించాలి. పైన వాళ్ళు చూసి సంతోషించాలి, అలా వీడిని సంఖ్యలు వేసి రోడ్ల మీద నడిపించాం, అందరి ముందు చూసేలాగా తిప్పాం అని చెప్పి. తర్వాత లోపలికి స్టేషన్లోకి తీసుకెళ్ళి మనల్ని ఎవరో దొంగతనాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు. ఇంట్రాగేషన్
ఇప్పుడు మనం దీన్ని విచారణకని చెప్పి వాళ్ళు పిటిషన్ వేసి తీసుకుంటారు కదా సార్, అందులో కూడా మనల్ని అడగటానికి క్వశ్చన్లు ఏం లేవు. ఎందుకంటే ఆ పోస్ట్కి వాళ్ళు అడగటానికి ఏం లేదు. జస్ట్ ఆ నైట్ అంతా మనల్ని ఆ లాకప్లో ఉంచి ఫ్యాన్ లేకుండా దోమలు కుట్టుకుంటా, ఆ ఎవరో పక్కన దొంగలు ఉంటే పానుపరాగులు ఊసే వాళ్ళ దగ్గర అట్లా కూర్చోబెట్టి మనల్ని అక్కడికి కూడా చేతులకు మళ్ళీ సంఖ్యలు, ఏదో లాకప్ రూమ్లో కూర్చోబెట్టి కూడా చేతులకు సంఖ్యలు అవి సంఖ్యలు వేసి మనం అట్లా కూర్చున్న దాన్ని ఫోటోలు తీయటం, ఆ ఫోటో తీసి వాళ్ళు వాట్సాప్లో ఎవరో పై వాళ్ళకి పంపించుకోవాలంటే వాళ్ళకి చూపించుకోవటం, వాళ్ళు ఆనందపడటం. ఇది విధంగా ఎంత బాధాకరం అంటే, ఇప్పుడు మీరు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఇద్దరు పిల్లలు మంచిగా చదివించుకుంటూ, సో మీకు ఒక అభిమానంతో ఒక వ్యక్తి కోసం, అది కూడా మీరు రైట్ రాయాలి కానీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా మీరు పెట్టిన సంఖ్యలు వేసి మరీ వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందారంటే. 19 కేసుల్లో నా మీద కేసులు పెట్టారు, 100 రోజులు పైగా నన్ను జైల్లో పెట్టారు. నేను చేసిన తప్పేందిరా బాబు? ఇప్పుడు TV5లో కానీ లేకుంటే ABNలో కానీ సోషల్ మీడియా సైకో అని చెప్పి పెద్ద బ్యానర్లు పెట్టి నా మీద డిబేట్లు పెట్టారు. కానీ నేను చేసింది ఇంత 19 కేసులు, 19 చోట్ల కేసులు పెట్టారు, 100 రోజులు జైల్లో పెట్టారు. ఏం తప్పు చేశాను? అది కనీసం చెప్పాలి కదా సార్. సోషల్ మీడియా సైకో మహిళల మీద ఏ పోస్ట్ అనేది కూడా వాళ్ళు పబ్లిష్ చేయట్లేదు. అది ఏ పోస్ట్ అనేది చెప్పట్లేదు వాళ్ళు. ఇది సోషల్ మీడియా సైకో మహిళల మీద అసభ్యంగా పోస్టులు పెట్టాడు, ఏదో కామెంట్లు చేశాను. నేను ఏ కామెంట్ చేశాను, ఏ పోస్ట్ నేను పెట్టాను? కార్టూన్స్ ఉంటాయి, ఆ సెటరికల్ పోస్టులు ఉంటాయి. అది ఫలానా ఇప్పుడు బుడమేర వరదలకు సంబంధించి పులిహార పొట్టాలు, దాంట్లో ఏ మహిళ ఉంటుంది, దానిలో ఏం వల్గర్ కామెంట్ ఉంటుంది, అది చూపెట్టమంటే వాళ్ళు చూపెట్టరు. కానీ సోషల్ మీడియా సైకో అని చెప్పి ఒక ప్రింట్, అంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి తెలుసు తప్పని. ఫలానా పోస్ట్ పెట్టాడు, ఈ పోస్ట్ పెట్టడం వల్ల అతను అరెస్ట్ చేశామని చెప్పానండి వాళ్ళు. అది చెప్తే వాళ్ళు ఈ పోస్ట్కి ఎవరైనా అరెస్ట్ చేస్తారని చెప్పి జనం అడుగుతారు కాబట్టి ఆ పోస్ట్ చూపెట్టరు, జస్ట్ సోషల్ మీడియా సైకో అంటారు. మరి ఇప్పుడు మీ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఈ సోషల్ మీడియా సైకోలని మిమ్మల్ని టీవీలో చూపించటము, తర్వాత పిల్లలు చదువుకుంటా ఉన్నారు, మీ పిల్లల ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా ఏంట్రా మీ నాన్న అరెస్ట్ చేశారంట కదా, ఏదో మీ నాన్న ఏదో సోషల్ మీడియా సైకో అని ఇట్లా ఏదైనా పెట్టారని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని అన్నప్పుడు, మీ పిల్లల తర్వాత మిమ్మల్ని మీ ఇంట్లో మీరు ఆ టైంలో జైల్లో ఉన్నప్పుడు ఇంట్లో మీ మిస్సెస్ దగ్గర వచ్చి బాధపడినటువంటి సందర్భాలు లేదు అన్నప్పుడు, తర్వాత మిమ్మల్ని మళ్ళీ రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా అంటే మెయిన్ ఏంటంటే సార్, అంటే ఇది కావాలని క్రియేట్ చేసిన పెట్టిన కేసులు కదా సార్. అది పిల్లలకి అర్థమైందా? పిల్లలకే కాదు, ఎవరికైనా అర్థమైపోద్ది కదా. కానీ పిల్లల ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు? లేదు వాళ్ళకు కూడా చూడంగానే అర్థమైపోద్ది. ఎందుకంటే మీ నాన్న జైలుకి వెళ్ళాడంటే నేను నా పేజీకి సంబంధించి నేను పెట్టే పోస్టులు నా అకౌంట్లో అందరూ అది ఓపెన్ గానే ఉంటుంది, ఏమి ఇది కాదు. అందులో పెట్టిన పోస్టులు ఈయన ఏం పెట్టారని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. దీనికి అరెస్ట్ చేశారంటే కావాలని పెట్టిన కేసులు అందరికీ తెలుస్తుంది కాబట్టి అదేం పెద్ద ఎఫెక్ట్ పడలేదు. కానీ వాళ్ళు మా మిస్సెస్ వీళ్ళైతే బాగా సఫర్ అయింది సార్. నా కోసం చాలా చోట్ల తిరగటం, కష్టపడటం. ఆ సంఖ్యలు వేసిన సమయంలో ఎప్పుడన్నా మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు మీ మిస్సెస్ చూడటం కానీ చూసింది సార్, చూసే ఉండొచ్చు. కానీ చాలా కావాలని సార్, అంటే అది వేసి ఫోటోలు తీయాలంట సార్. సంఖ్యలు వేస్తే సరిపోదు, సంఖ్యలు వేసిన తర్వాత ఫోటోలు తీసి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో పెట్టాలి. అక్కడ వాళ్ళ రాక్షసానందం, వాళ్ళ ఆనందం పడాలి. అక్కడ మనకు సంఖ్యలు వేయటం కాదు వాళ్ళ టార్గెట్, అది వాళ్ళకి చూపించుకొని వాళ్ళు ఆనందపడాలి. అది జైల్లో మీరు ఈ స్టేషన్లు అన్నీ తిప్పుతున్నప్పుడు ఇంకా తొందరగా బయటకు వస్తే బాగుండు, ఇంకా ఎన్ని రోజులు అలా తిప్పుతున్నారు? ఎందుకంటే మీకు కొంచెం హెల్త్ కండిషన్ కూడా, ఒకసారి స్టంట్ వేసారంటే ఎవరికైనా ఇబ్బంది, అది ఎంతకైనా. అసలు ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఏంటి, ఇంకా మనం మానేద్దామని అసలు ఎక్కడ మీకు ఏమి అట్లా ఇప్పుడు ఇంకా కసి పెరిగిందా? ఇంకా కసి పెరిగింది. నేను అట్లా మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ అవుతారని మెంటల్గా ఏమన్నా అనుకుంటున్నారా? మళ్ళీ చేయొచ్చు అనేటటువంటిది అవకాశం అది మన చేతిలో లేదు సార్. వాళ్ళు ఎవరినైనా ఏ తప్పుడు కేసులైనా అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు ఈ సోషల్ మీడియా పరిధులు కూడా దాటిపోయి మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఈ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఏంటంటే ప్రశ్నించకూడదు. ప్లస్ సోషల్ మీడియా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం వల్ల మామూలుగా సోషల్ మీడియాలో ఆ కామెంట్లు చూసేవాళ్ళు, దాని ఫాలోవర్స్ ఇంకా భయపడి సోషల్ మీడియాలో తగ్గిపోతారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వాళ్ళ గురించి గొప్పలు తప్ప వాళ్ళ మీద విమర్శలు ఎవరికి తెలియదు, వాళ్ళు ఈ పనులు చేస్తారని తెలియదు. ఒక్క సాక్షి ఫైట్ చేస్తుంది. మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళదే పైచేయి ఉంది కాబట్టి వీళ్ళ అవినీతి కానీ వీళ్ళు చేసే తప్పులు కానీ బయటకు వచ్చేది సోషల్ మీడియా. కాబట్టి ఆ సోషల్ మీడియాలో ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళని అణిచివేస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా కొంతమంది తగ్గుతారు. అప్పుడు మన గురించి తెలియదు అంత మాత్రమే వాళ్ళ టార్గెట్. కానీ ఈరోజు ఇంటూ రవికరణ్ అందరికీ తెలిసిపోయాడు కదా, తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయటం వల్ల ఈరోజు పార్టీ అంతా మీకు సపోర్ట్, అవును, పార్టీ తర్వాత మీ మిస్సెస్ బయటకు రావటం, అవును,
ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు మొన్నటిదాకా మీరు పని చేశారు, అవును మీరు అభిమానంతో జగన్ గారి కోసం. ఈరోజు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి చేస్తున్నటువంటి ఫైట్ చేస్తున్నటువంటి అవును, పరిస్థితి కదా. అవును. మరి ఈ ప్రభుత్వానికి ఆ మాత్రం కూడా తెలియకుండా ఇంకా కేసులు పెట్టి వేధిస్తే దాన్ని అప్పుడు నిజమైన సైకోలు వాళ్ళు అవుతారు కదా. అవును. మీరు ఎట్లా అవుతారు సోషల్ మీడియా సైకో? ఉమ్. ఇంకో రెండో పాయింట్ ఇక్కడ వచ్చేటప్పటికి అన్న, ఇప్పుడు మీరు ఇప్పుడు 100 రోజులు ఆ జైల్లో ఉన్నప్పుడు ఉమ్. అక్కడ ఎవరన్నా మీకు జైల్లో వేరే అంటే మీరున్న జైల్లోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరెస్ట్ చేసి కూడా అదే జైల్లో ఉన్న సందర్భాలు ఉంటాయి కదా. ఉన్నాయి ఉన్నాయి. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా అక్కడ. కొంతమంది తోటి కలిసి, Interact అయ్యి. వాళ్ళ కష్టాలు వాళ్ళది కూడా వాళ్ళు అట్లా ఏ కేసుల్లో వచ్చారని మీకు చెప్పడం? వాళ్ళు కూడా ఇట్లానే సోషల్ మీడియా కేసుల్లోనే వాళ్ళు కూడా కనీసం 19 కాకపోయినా వాళ్ళకి 10 ఒక 5 6 ఎవరికి 10-12 తక్కువ నాకు తెలిసి ఎవరికి లేదనుకుంటా. మొత్తం ఎన్ని జైళ్ళు తిరిగారు మీరు? నేనైతే ఇప్పుడైతే 3 జైళ్ళు తిరిగాను. రాజమండ్రి, వైజాగ్, విశాఖ, మళ్ళా ఒంగోలు. 3 జైల్లో 3 జైళ్ళు తిరిగాను. 3 జైల్లో కలిపి 100 రోజులకు పైగా ఉన్నారు. 100 రోజులు పైగా ఉంది. మొత్తం 19 కేసులు. 19 కేసులు. 19 కేసులు వాళ్ళు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మీ మీద పెట్టారు. 3 నెలలు. 3 నెలల్లో 19 కేసులు. 2019 కంటే ముందుకి ఇప్పటికి అంటే ఆ ప్రభుత్వంలో అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీ మీద కేసులు 2 కేసులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ అప్పటికి ఇప్పటికి ఇంకా అప్పుడు ఇంత ఘోరంగా ఇంత ఒక పీటీ వారెంట్లు వేసి ఇన్ని చోట్ల తిప్పటాలు అయ్యేం లేవు సార్. ప్లస్ 111 సెక్షన్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏంటంటే అసలు మనం పెట్టిన పోస్ట్కి సంబంధం లేదు, ఏదో వేరే ఇవి ఎక్కువ రోజులు బెయిల్ రాకుండా ఉండే సెక్షన్స్ అప్పుడు కూడా ట్రై చేశారు. ఎస్సీ ఎస్టీ సెక్షన్సే పెట్టారు. అవునా, 2 కేసులు కూడా. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఏంటంటే 111 సెక్షన్లు, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు కొత్తగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తా కావాలని ఇంతమంది సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసి రకరకాల స్టేషన్లో వీళ్ళకి బెయిల్ రాకుండా ఎక్కువ రోజులు ఉంచగలుగుతామని వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు క్రైమ్ చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి మన మీద కేసులు పెడుతున్నారు. కానీ మీరు ఆ రోజు మాట్లాడినటువంటి వీడియో ఒక సోషల్ మీడియాకి ఒక బూస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అక్కడే ఉండి ఏదైతే స్టేషన్లో ఉండి స్టేషన్ కోర్టు అది హాస్పిటల్ కోర్టు రాజమండ్రి హాస్పిటల్ అంటే కోర్టులో మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసే ముందు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మీరు ఇంకా ధైర్యంగా మేము పెడతాము చేస్తాము అని చెప్పింది నిజంగా ఆ టైంలో సోషల్ మీడియాకు మంచి బూస్ట్. ఎందుకంటే ఇప్పుడు కంటే ఆ రోజు ఉన్న ఉద్రిక్తత చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అధికారంలో రాగానే దాడులు, రషీద్ హత్య, ఏదో వినుకొండలో నడి రోడ్డు మీద అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని వెళ్ళి ధ్వంసం చేసేయటం, ఎక్కడికక్కడ నాయకుల్ని చంపేయటం. సో ఈ జరుగుతున్న టైంలో అప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేటటువంటి కార్యకర్త భయపడినటువంటి పరిస్థితి నిజంగా ఆ రోజు చూస్తే. ఆ రోజు మీరు ఇచ్చింది ఒక బూస్ట్గా ఖచ్చితంగా. ఎందుకంటే ఏం కాదు, ఏమైంది కేసులు అన్న కోణంలో మీరు ఇంకా తిరగబడతాం అని ఆ రోజు ఇచ్చింది ఒక బూస్ట్. ఆ వీడియో వాళ్ళు విన్నుంటారు కదా. అవును, దానివల్ల ఇంకా ఎక్కువ వాళ్ళు విని మరి వీడియో మాట్లాడామనే దాని మీద మళ్ళీ మీ మీద దానివల్ల ఇంకొంచెం పీటీ వారెంట్లు ఎక్కువ పెట్టారు. అంటే మీరు ఇంకా అరెస్ట్ చేసినా ప్రశ్నిస్తామని ఉన్నారు కాబట్టి ఆ పీటీ వారెంట్ల మీద ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలి. సో మీరైతే ఫైనల్గా ఈ రాజకీయ వ్యంగ్యంగా మీరు వేసేటటువంటి కార్టూన్లు కానీ ఈ కార్టూన్లన్నీ చట్టానికి లోబడే ఉంటాయి సార్. ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించి లేకుంటే వాళ్ళ మీద ఇచ్చేయటం ఉండదు. ఉన్నదాన్ని జరుగుతున్న దాన్ని కొంచెం హాస్యం వచ్చేలాగా వ్యంగ్యంగా కార్టూన్ స్టైల్లో ఉంటుంది సార్. అంతేగాని ఈనాడులో శ్రీధర్ వేసినట్టుగా బట్టలు ఎప్పదీసి కార్టూన్లు వేయటము అంత దరిద్రంగా మనం చేయం సార్. అలా చేసిన వాళ్ళకేమో ప్రభుత్వ సలహాదారులు అవి చేస్తారు సార్. మొన్న ఇచ్చారు. కానీ జస్ట్ వాళ్ళని ప్రశ్నించినందుకు ఇది ఫలానా అవినీతి, ఇక్కడ ఎంత తిన్నారు, ఇదిగో ఇంత చేశారు, మనం పేపర్ కటింగ్స్తో సహా జీవోలతో కాపీలతో సహా మనం అక్కడ పోస్ట్ చేసి దానికి ఒక చిన్న సినిమాటిక్ ఒక పోస్టర్ లాంటిది మనం ఏదైనా క్రియేట్ చేస్తే దానికి మనకి ఇంత ఇబ్బందులు సార్. అది మీరు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత అంటే అరెస్ట్ అవ్వగానే మీ మిస్సెస్ వచ్చి జగన్ గారిని కలిశారు. అవును, జగన్ గారు అప్పుడు ఏం చెప్పారు? ధైర్యంగా ఆయన కలిసారు. ఒక మిస్సెస్ గారు కలిసింది సార్. మిస్సెస్ కలిసింది. జగన్ గారు ఇచ్చిన ధైర్యం వల్లనే ఆమె అంత ధైర్యంగా అన్ని చోట్ల ఫైట్ చేయడం ఇది జరిగింది సార్. పార్టీ ఇచ్చిన ధైర్యం లేకుంటే జగన్ గారు ఇచ్చిన ధైర్యం వల్లనే అసలు నిలబడగలిగింది అన్ని రోజులు. 100 రోజులు పైగా నన్ను జైల్లో పెట్టినా కూడా అన్ని స్టేషన్లకి ఆమె తిరుగుతూ అన్ని అక్కడ ఉన్న మళ్ళీ జైలు దగ్గరికి వెళ్ళి ములాఖాతులు కానీ అక్కడికి వస్తే ఇక్కడ లేడు ఇంకో చోటకి పీటీ వారెంట్ మీద వెళ్ళాడని ఇంత ధైర్యంగా ఆమె తిరగగలిగిందంటే అది పార్టీ ఇచ్చిన ధైర్యం, పార్టీ లీగల్ గా కానీ వాళ్ళు ఇచ్చిన సహాయం వల్లనే మేము ఈ రోజున కనీసం నిలబడగలుగుతున్నాం ఈ రోజు. ఇప్పుడు మీరు పార్టీకి సంబంధించిన దాంట్లో ఇప్పుడైతే ఏ పదవుల్లో మీరు లేరు. ఒక అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చేస్తున్నారు. మీ కార్టూన్లు ప్రభుత్వాన్ని అంత భయపెడుతున్నాయి అంటారా? అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి 19 కేసులు పెట్టేదాకా
ఒక టార్గెట్ అంటే మీరు ఇప్పుడు ఏమి ఏదో పదవిలో ఉండో లేదో జిల్లా అధ్యక్షుడో లేదంటే ఇంకో స్టేట్ పదవిలోనూ లేరు మీరు. అవును. ఒక పార్టీకి సింపతైజర్గా అవును. పార్టీ మీద అభిమానంతో మీరు వేస్తున్నారు. ఇంటూరు రవికిరణ్ కార్టూన్లే ప్రభుత్వాన్ని అంత భయపెట్టినాయి అంటారా? భయపెట్టడం అంటే సార్ కార్టూన్లని కాదు, దానివల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. కార్టూన్ అండ్ సెటరికల్ సెటైరికల్ ఇప్పుడు చేసిన అవినీతి అంతరిక్షానికి చేరింది అనే దాన్ని ఒక సెటైరికల్గా మనం చూపెట్టడం అనేది ఏదైతే ప్రజెంట్ చేయడం అనేది ఉంటుందో ఇప్పుడు అందరికీ వెళ్ళిపోతుంది. దానివల్ల ఇది పేపర్లో అంటే ఒక న్యూస్ లాగా మాత్రమే చూసేది. ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి సాక్ష్యాధారాలతో సహా ఒక కామెడీ పోస్ట్తో మనం చూపెట్టడం వల్ల అందరికీ చేరుతుంది. వాళ్ళ బాధ ఏంటంటే అది అందరికీ వెళ్తుంది. సో మిమ్మల్ని జైల్లో పెడితే ఇప్పుడు ఏదో మన ఎల్లో మీడియా అయితే మనం ఏదో కవర్ చేసుకుంటాం, మనం ఏదో ఏదన్నా మార్చుకుంటాం. అంటే ప్రశ్నించే గొంతుని దాన్ని మనం ఆపేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఇంకొన్ని రోజులు ఆపుతారు. అవును, అలా కొన్ని నెలలన్నా అప్పుడు కూడా సార్ నన్ను 100 రోజులు పైగా జైల్లో ఉన్నా బయటకు వచ్చిన తర్వాత కూడా నాకేమి ఇది లేదు సార్. పొలిటికల్ పంచెస్ పేజ్ లేదు ఇప్పుడు మీ దగ్గర? ఇప్పుడు లేదు సార్. అది అంటే పోలీసులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, పెట్టద్దని చెప్పి అన్నారు. ఎలా చెబుతారు అంటే కోర్టు ద్వారా ఇది ఉంది. ఏదైతే ఆ పొలిటికల్ పంచి ఏదైతే నీ టైం లైన్ ఉందో కామెంట్ కానీ దాని గురించి ఈ కేసులు అయ్యే వరకు పెట్టడానికి లేదన్నట్టుగా మనకి వచ్చిన సర్క్యులర్, దాంట్లో కోర్టు నుంచి వచ్చిన సర్క్యులర్ లో ఉంది. అందువల్ల నా టైం లైన్ లో పోస్ట్ పెట్టడం కానీ అయ్యేం చేయట్లేదు. మీ ఫోన్లు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? చేసుకున్నారు సార్. ఓకే, ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి? వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఫోన్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఫోన్లో చూసి కానీ అంటే మీ చేత ఓపెన్ చేయించి దాంట్లో వీళ్ళెవరు అట్లా అందులో ఏ ఉండవు సార్. అది నాకు సంబంధించిన మామూలు ఇంట్లో ఫోటోలు లేకపోతే ఈ నేను చేసే పోస్టులు ఇవే ఉంటాయి. తప్ప దీన్ని అసలు ఎవరితో ఇంటాక్ట్ కూడా కాను. మీకు పోస్టులు పెట్టమని కానీ ఎవరైనా చెప్పారు? ఎవరు చెప్పలేదు. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్ సార్. నేను ఇప్పుడు కాదు 2012 ఎవరైనా మీ పార్టీలో వాళ్ళు ఫోన్లు చేసి లేదు ఇట్లా పెట్టండి అని ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేయటం? నాకే కాదు సార్, నాకు తెలిసి మా పార్టీకి సంబంధించి ఎవరికి ఇది ఫలానా పోస్ట్ పెట్టమని చెప్పారు సార్. అంటే ఇప్పుడు మీరు అన్నది దాంట్లో నేను కూడా ఎక్స్పీరియన్స్, నన్ను కూడా అడిగారు ఈ క్వశ్చన్లో. పోలీసులే సేమ్ మిమ్మల్ని ఎవరైనా పెట్టమన్నారా? లేదంటే మీరు సాక్షి టీవీ డిబేట్కి వెళ్తే డిబేట్కి ముందు యాజమాన్యం మేము ఏదైనా ఒత్తిడి తెచ్చిందా, మీరు అనుకోని డిబేట్ పెట్టారా? ఇట్లాంటివి కూడా నన్ను కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మీతో షేర్ చేసుకుంటా. ఒకటన్నా మీరు ఇప్పుడు నార్మల్గా అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సామాజిక వర్గం, మీరు కమ్మ సామాజిక వర్గం, ఎక్కువ తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఎక్కువ వాళ్ళకి మద్దతుగా ఉంటారు. నాకు తెలిసి మీరు బంధువులు, నాకు తెలిసి మీరు కూడా చేసుకున్న అమ్మాయి చౌదరీసే. సో బంధువులు అందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి మీ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి మీరు ఈ విధంగా అరెస్ట్ అయినప్పుడు మీ నాన్నగారికి ఎవరికో ఫోన్లు చేసో మీ బంధువులు ఇట్లా కేసులు అరెస్ట్ అవుతున్నాడు, ఇప్పటికైనా మీరు తెలుగుదేశం వైపు రండి, ఈ పెట్టొద్దు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళొద్దని కానీ అట్లా ఎవరన్నా చెప్పిన సందర్భాలు ఉన్నాయి? అంటే అంతకుముందు అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ లో అరెస్ట్ అయినప్పుడు ఉన్నాయి. ఎందుకు వెళ్ళటము తెలుగుదేశానికి మద్దతుగా రమ్మన్నట్టుగా? తెలుగుదేశం మద్దతుగా రాకపోయినా పెట్టొద్దు, అట్లాంటి పోస్టులు పెట్టద్దు అట్లా అయితే చెప్పారు. ఏదైనా ఫంక్షన్ల కాటికి వెళ్తా ఉంటారు కదా, అవును, అక్కడ బంధువుల్లో 90% వాళ్ళే ఉంటారు, వేరే పార్టీ కూడా చూస్తూ ఉంటారు. ఎవరు అంటే చెప్పిన సందర్భాల్లో ఏం లేదు కానీ కోపంగా చూస్తూ ఉంటారు. అంటే మీతో ఇంట్రెస్ట్ గా మాట్లాడరు, పైకి కింద ఎగాదిగా కోపంగా చూసి ఏదో శత్రువుని చూసినట్టు చూస్తూ ఉంటారు. మరి అప్పుడు అంటే అనిపించదా ఎందుకు మనం అట్లా? నేను ఎప్పుడు అనుకోలేదు సార్, అది అనుకోలేదు. మెయిన్ ఏంటంటే సార్, జగనన్న అంటే నాకు హీరో సార్, ఆయన రియల్ హీరో. మామూలుగా సినిమాల్లో డూపులను పెట్టి 10 మందిని కొట్టి వాళ్ళేదో డూపులను పెట్టి చేస్తారు, అది ఆ ఫైట్ అనేది ఆయన రియల్ లైఫ్లో చేసాడు. ఒక్కడే పార్టీ పెట్టి సోనియా గాంధీ లాంటి ఒక నియంత్రణ ఆయన ఎదిరించి ఇన్ని కష్టాలు పడి అక్రమంగా ఆయన ఇన్ని రోజులు జైల్లో ఉండి ఇన్ని నెలల తరబడి ఆయన పాదయాత్ర చేసే ఆయన రియల్ లైఫ్ హీరో సార్. ఆయన నాకు ఇన్స్పిరేషన్. జగన్ గారు ఆయన ఇన్స్పిరేషన్ సార్. ఇప్పుడు జగన్ గారు నచ్చే అంశం ఏంటి మీకు? హీరోయిజం సార్. అది ఆయన ధైర్యం, ఆయన నిజాయితీ, ఆయన ఏదైనా సరే ఎక్కడ సినిమాటిక్గా అసలు ఏం ఉండదు సార్. ఆయన చాలా సాధారణంగా మామూలుగా ఉంటాడు. ఆయన ఎక్కడ తను చేసిన సహాయాన్ని ఇదిగో ఫలానా వ్యక్తికి నేను సహాయం చేశానని కూడా చెప్పుకోడు సార్. మెయిన్ అసలు అది సార్. ఇప్పుడు మీ విషయంలో కూడా అదే ఉంది కదా? ఇప్పుడు నా విషయమే చెప్తున్నాను, వేరే కాదు. మీరు చేశారన్న విషయం మాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. ఆయన ఎవరు చెప్పుకోరు సార్. పార్టీ పరంగా కూడా ఫలానా ఆయనకి ఇదిగో మీ ఇంత పార్టీ ఎంత చేసిందని కూడా ఎక్కడ చెప్పుకోదు. వీలైతే 10 రూపాయలు ఇస్తే పెద్ద బోర్డు ఇచ్చి ఇట్లా ఉంటుంది సార్ అది. కానీ అంత చేసి కూడా ఆయన ఎప్పుడు చెప్పుకోడు. ఆయన నాకు రియల్ లైఫ్ హీరో సార్. ఆయన మీ టార్గెట్ ఏంటి అసలు?
టార్గెట్ ఏం లేదు సార్, మామూలుగా నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా. ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా చేస్తున్న అవినీతి కానీ అక్రమాలు ఇట్లాంటి అంటే ఏదన్నా అవన్నీ మీరు ప్రజల్లోంచి వచ్చే అంశాలనే ప్రజల్లోకి వచ్చే అంశాలు నేను రోజు ప్రశ్నిస్తాను సార్. పత్రికల్లోనో టీవీలోనో వచ్చే జనరల్ ప్రజలు వాటిల్నే ప్రూఫ్ గా చూపెట్టి నేను ప్రశ్నిస్తాను. దాన్ని నేను చెప్పేది ఒక కార్టూన్ గా చెప్తాను, దాన్ని ఒక సినిమాటిక్ గా సినిమా స్టైల్లో చెప్పినట్టుగా నేను చెప్తాను దాన్ని. అంతే తప్ప నేనేమి వాళ్ళ మీద వల్గర్ కామెంట్లు పెట్టడం, బూతులు చేయటం ఇట్లా నేను ఎప్పుడు చేయలేదు. పోనీ నేను ఏదైనా చేశాను అనుకోండి, ఇది ఫలానా బూత్ పెట్టాడు, ఫలానా వల్గర్ కామెంట్ 19 సార్లు అరెస్ట్ చేసి 100 రోజులు జైల్లో పెట్టారు కదా, ఇదిగో ఈ పోస్ట్ మీద ఇంత వల్గర్ కామెంట్ ఉంది, ఇదో తప్పు ఉందని చెప్పి జస్ట్ వాళ్ళు పబ్లిష్ చేయమనండి, జస్ట్ షో చేయమనండి సార్. జస్ట్ ఈ పోస్ట్ వల్ల ఇన్ని రోజులు పెట్టామని. ఇప్పుడు రవికిరణ్ అన్న మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు తర్వాత ఇప్పుడు జైలు దగ్గరికి మీ మిస్సెస్ వచ్చినప్పుడు ఆమె బాధపడుతున్న సందర్భాల్లో మీరు ఎమోషనల్గా అయ్యి మనం ఇంకెందుకులే ఇది అసలు అంటే ఆ టైంలో ఎలా అనిపించింది? అంటే అంటే ఒక మీ నేనైతే జైల్లో బయట ఎప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడినది కూడా లేదు. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు 400 కిలోమీటర్లు ఇలా ఈ స్టేషన్ అంటే ఈ స్టేషన్లో లేరు ఇంకో చోట తీసుకెళ్లారని తిప్పుతున్నప్పుడు అక్కడ ఫోన్లు ఏమి ఉండవు, అసలు ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు. ఆ టైంలో మీకు అసలు ఎలా అనిపించింది? నన్ను 19 చోట్ల వీళ్ళు ఎట్లయితే పీటీ వారెంట్ మీద తీసుకెళ్ళారు సార్, నేను ఎక్కడ ఉన్నానని తెలిస్తే మా భార్య అక్కడికి ఆ పోలీస్ స్టేషన్కి రావటం, అక్కడ కోర్టుకు రావటం, అక్కడ ఉన్న హాస్పిటల్స్కి రావటం, నేను ఎక్కడ ఉన్నానని తెలిస్తే ఒక్కసారి ఆమెకు నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియకుండా పిచ్చిదానిలాగా అక్కడ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేయటం సార్ ములాఖత్ దగ్గర. ఇప్పుడు లేడమ్మా అక్కడికి తీసుకెళ్లారంటే అక్కడ లోపల ఉన్నా కూడా చెప్పేవాళ్ళు లేదు బయటకు తీసుకెళ్లారని. ఆమె సాయంత్రం దాకా వెయిట్ చేయటం, మళ్ళా తెల్లారితే తెలిసి ఇంకో చోట తీసుకెళ్లారంటే ఆమె వెంటనే పరిగెత్తుకుంటా ఇప్పుడు నిన్న అక్కడ తీసుకెళ్తున్నారు, రాజాం తీసుకెళ్ళినారు, రాజాం వచ్చేది సార్, అక్కడ హాస్పిటల్కి వచ్చేది, లేకుంటే అక్కడ కోర్టులో సబ్మిట్ చేస్తారు కాబట్టి కోర్టు దగ్గరికి వచ్చేది. పాపం ఆమె పడ్డ బాధ అప్పుడు అలా చూడంగానే బాధ అనిపించేది సార్. అదైతే చాలా బాధ వస్తుంది కదా చూడగానే, మనం ఇంట్లో వాళ్ళని అలా తిప్పుతున్నామే అని. పిల్లల చదువు కూడా డిస్టర్బ్ అయింది సార్ ఆ టైంలో. డిస్టర్బ్ అయింది. పిల్లలు వచ్చారా మధ్యలో జైలు దగ్గర? వచ్చారు సార్, పిల్లలు వచ్చారు. వాళ్ళు ఏడ్చారు అక్కడ ఆ టైంలో? చిన్నోడైతే ఏడ్చాడు. ఇప్పుడు ఆమె ఎప్పుడు బాధపడుతుంది కానీ ఆమె ధైర్యంగానే ఉండేది. మరి అన్ని రోజులు ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పడం పిల్లలు? అదే వాళ్ళని మళ్ళీ కాలేజీలు పంపించడం, స్కూల్కి పంపించడం, ఆ తర్వాత కోర్టుల దగ్గరకో లేకపోతే హాస్పిటల్ దగ్గరకో ఏమో జరగటం, తర్వాత లీగల్ టీం వాళ్ళతోటి ఏమో కాంటాక్ట్ అయ్యి ఈ ఫలానా ఇంతవరకు ఎన్ని బెయిల్స్ వచ్చినాయి ఇవన్నీ చూసుకోవటం, ఇదే ఆమె సరిపోయింది సార్. నేను ఏదో లోపల ఉన్నానే కానీ నేను ఎన్ని చోట్ల జైళ్ళు మారాను, ఎన్ని చోట్ల కోర్టులకు వెళ్తే అన్ని చోట్లకి తను కూడా వచ్చింది సార్. అది నిజంగా బాధ కదా మన ఇంట్లో వాళ్ళని. అమ్మా నాన్న అంటే మా నాన్నగారు అయితే చిన్నప్పుడు చనిపోయారు సార్, అమ్మ కూడా ఇప్పుడు ఏం లేదు, చిన్నప్పుడు. ఇంకా అట్లా మీ అత్త మామగారు మరి వాళ్ళు కూడా మా ఆవిడతో సపోర్ట్గా ఇక్కడ అయితే జైలు ఉన్నారు. ఇప్పుడైనా తర్వాత అయినా వద్దు కొన్నాళ్ళన్నా ఆమె ఇక్కడ నా కోసం వచ్చినప్పుడు, ఈ కోర్టుల కోసము జైలు దగ్గరికి వచ్చినప్పుడు మా అత్త వాళ్ళే ఇంట్లో చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా. అత్తమ్మ ఎక్కడ ఉంటారు మామూలుగా? ఇక్కడే ఉన్నారు సార్, ఇక్కడే వైజాగ్లోనే. మీదైతే అరేంజ్డ్ మ్యారేజే కదా? అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు ఇంకా మరిన్ని కేసులు పెట్టినా ఎదుర్కోగలని ధైర్యంగా ఉన్నారు ఇంట్లో కూడా అందరూ? ఇంకా ధైర్యంగా ఉన్నాం సార్. ఇంకా మీ మిస్సెస్కి అయితే మామూలుగా అయితే ఈ అడ్వకేట్లు ఈ టైప్ ఏం లేదు కదా? అసలు ఆమెకేం తెలియదు సార్, ఆమె ఏదో ఆమె హౌస్ వైఫ్ ఏం కాదు. కానీ ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ తిరగటం వల్ల ఆమెకి ధైర్యం వచ్చి ఇంకా పార్టీ ఇచ్చిన ఆ ధైర్యం వల్లే ఆమె అంత ఫైట్ చేయగలుగుతుంది. పార్టీ ఇచ్చిన సపోర్ట్ వల్లే తను ఇంత ధైర్యంగా చేయగలిగింది. జగన్ గారు ఇచ్చిన సపోర్టు, పార్టీ ఇచ్చిన సపోర్ట్ వల్ల మా మిస్సెస్ ధైర్యంగా జరుగుతుంది. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకోవడం కోసం ఇంటూరు రవికిరణ్ పాత్ర ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? నేను ఎప్పుడు జగన్ కోసమే ఉంటాను సార్. ఖచ్చితంగా 2029లో జగన్ గారే వస్తారు సార్. ఇలా నాకులాగా ఎంతమందిని అయితే ఇప్పుడు ఇబ్బంది పెట్టారు అందరూ, నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను సార్, కానీ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లానే 19 కేసులు కాకపోయినా 12 కేసులు 10 కేసులు ఉన్నవాళ్ళు, అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా జగన్ వస్తేనే మాకు న్యాయం జరిగింది సార్. అది మీరు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత జగన్ గారిని కలిశారు కదా? కలిశాను సార్, ఫ్యామిలీతో కలిశాను సార్. ఓకే, ఏమన్నారు జగన్ గారు అప్పుడు? అదే ధైర్యంగా ఉన్నామ్మా, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది, మనం ధైర్యంగా పోరాటమే మనం చేయగలగాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి మీరు ఇచ్చే సందేశం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గురించి 2 ముక్కల్లో చెప్పాలండి. ఎందుకంటే మీరు
అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అవును కాబట్టి సార్, పొలిటికల్గా జనసేన, తెలుగుదేశము, లేదంటే బీజేపీ, మిగిలిన పార్టీలు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టే పోస్టులు ఎలా ఉంటాయి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటాయి, అవతల వైఎస్ఆర్సీపీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి అవతల సోషల్ మీడియాకి డిఫరెన్సెస్ ఇవన్నీ మీరు చూస్తుంటారు అవును కాబట్టి సార్. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే ఇంటూరు రవికిరణ్ మాటల్లో ఏంటి? వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా అంటే సార్ ప్రూఫ్స్తో కొడతారు సార్. మామూలుగా ఏది పడితే అది మాట్లాడటం అలాంటివి ఏమి ఉండవు సార్ ఇక్కడ. వాళ్ళు ఏంటంటే ప్రూఫ్ పెట్టి సెటైరికల్గా మాట్లాడతారు సార్ దాన్ని. అందువల్ల ఏంటంటే అది జనంలోకి వెళ్తుంది. బూతులు తిట్టడం వల్ల ఎప్పుడు జనంలోకి వెళ్ళదు సార్. ఆ విషయం అది వెళ్ళదు కాబట్టే. కాకపోతే వాళ్ళు కంప్లైంట్ ఏంటంటే బూతులు తిడతారని కంప్లైంట్ చేస్తారు, కానీ నిజంగా బూతులు తిట్టం కాదు సార్. వాళ్ళు విత్ ప్రూఫ్స్తో మాట్లాడతారు. మాట్లాడింది ఏదో పేపర్ భాషలో పత్రికా భాషలో కాకుండా సాధారణమైన వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేలాగా సోషల్ మీడియా యాక్టివ్గా దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు సార్. అందువల్ల టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు. మిగతా ఇప్పుడు ఒక టీవీలో ఏంటంటే సార్ దానికి ఒక అదే మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని సైకోలని లేదంటే వాళ్ళు ఆ రకం సైకోలు చేసేది వాళ్ళు. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు విపరీతంగా మనుషులను తిడతా, లేడీస్ని తిట్టుకుంటా వాళ్ళు చేస్తా అది వైసీపీ వాళ్ళ మీద తోసి వాళ్ళు చేస్తున్న పనిని ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా ఫైట్ చేస్తారు సార్. ఇక్కడ ఎవరికి దీనికి డేటా ఎవరు ఏం చేయరు సార్. ఉన్న డేటానే వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ. మేము కూడా చూస్తూ ఉంటాం కదా వీడియోలో. ఖచ్చితంగా జీవోలు ఉంటే జీవోలు మెన్షన్ చేసి చూపిస్తారు కదా, కొద్దిగా సినిమాటిక్ న్యూస్ పేపర్ కటింగ్ పెట్టి దాని మీద మనం సెటైరికల్గా దాన్ని మాట్లాడటం. ఇప్పుడు సపోజ్ ఏం లేదు సార్, ఇప్పుడు 18 నెలల్లో 2,97,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అది దాన్ని అదొక ప్రూఫ్ సార్. అది దాన్ని ప్రజెంట్ చేయటం ఏంటి, ఇంకొక 3,000 కోట్లు అప్పు చేస్తుంటే రౌండ్ ఫిగర్ 3 లక్షల కోట్లు అయ్యేది కదా అయ్యా. అంటే ఏంది, ఆయన ఇంత అప్పు చేశాడు అనేది ప్రజెంట్ చేయటం. మిగతా వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళని తిట్టడం, అది వల్గర్గా కామెంట్లు పెట్టడం, మార్ఫింగ్లు చేయడం వాళ్ళు చేస్తారు సార్. అది జనసేన టీడీపీ వాళ్ళు చేస్తారు. అది సోషల్ మీడియా సైకోలు అంటే వాళ్ళు, వీళ్ళు ఎల్లో మీడియా సైకోలు. అంటే అట్లా కాదు, మీరేం పదవులు గదవులు ఏం ఆశించట్లే ఇక్కడ. అవును, సో మీరేం అల్లగని చేయం, ఇంకోటి ఆశించాలి పార్టీ. ఇప్పుడు మేమంటే ఏదో పదవులో ఇంకోటి ఉంటేనే పని చేస్తాం, అది వేరే విధంగా ఉండొచ్చు. జనరల్గా పార్టీలో ఉన్నప్పుడు సింపథైజర్గా అభిమానం సార్. జగన్ గారు అంటే నాకు అభిమానం సార్, నా రియల్ హీరో. అందుకోసం నేను ఇది మాత్రం నేను ఆపలేను సార్. అది జగన్ గారు పదవులు ఇచ్చారా లేకపోతే పదవుల కోసం వీటికన్నీ కోసం కాదు సార్. నాకు తెలియకుండానే ఇది వస్తుంది సార్, ఆ ఎమోషన్ అనేది వస్తుంది సార్. అది దాన్ని ఎవరు చెప్పవసరం లేదు నాకు. ఎవరన్నా ఆపమన్నా సోనియా గాంధీని ఎదిరించి అందరూ ఒక మూకుమ్మడిగా జగన్ గారి మీద అటాక్ చేసినప్పుడు మీకు అది అసలు అప్పుడు ఒక్కసారి కూడా జగన్ గారిని కలవలేదు. నేను అసలు ఫస్ట్ అరెస్ట్ కావడానికి ముందు ఒక్కసారి కూడా జగన్ గారిని కలవలేదు. ఒక్కసారి కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు వెళ్ళలేదు. అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళాను. అప్పుడు అరెస్ట్ టైంలో ఈ లీగల్ హెల్ప్ నాకు జగన్ గారు పార్టీ ఇవ్వటం వల్ల కృతజ్ఞతలు తెలపడానికి వెళ్ళాను. అది కంపల్సరీ చేయాలి ఎవరైనా. మనం ఏందో తెలియదు, మన ముక్కు మొహం తెలియకుండా ఏదో మన పార్టీకి సింపథైజర్గా ఏదో తన మానాన్ని తను పోస్ట్ పెట్టుకున్నాడు, అతనికి ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు అని వాళ్ళు హెల్ప్ చేశారు సార్. వాళ్ళు మనం అంటే ఏదో పరిచయం కూడా లేకపోయినా మీకు జరిగిన నేపథ్యం బట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ ఖచ్చితంగా ఎవరినైనా ఆదుకుంటుంది. అవును, అది సామాన్య కార్యకర్తగానో అభిమానంగానో ఉన్న ఇంటూరు రవికిరణ్ దగ్గర నుంచి ఎవరినైనా కూడా అనేది ఖచ్చితంగా మీ విషయంలో ప్రూవ్ అయింది. ఎందుకంటే ఒక ఇబ్బందుల్లో ఉంటే ఏదో మనం ఆ రోజు అధికారంలో కూడా లేము. అవును, అధికారంలో కూడా ఇంకా లేవు. రానప్పుడు కూడా హైదరాబాద్లో మీ ఖర్చులన్నీ కూడా హాస్పిటల్ కానీ అన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మన పార్టీకి సింపథైజర్గా ఉన్నాడు, అభిమానంగా ఉన్నాడు అనేటటువంటి దాంట్లో. ఇప్పుడు నాతోనే కాదు సార్, ఇప్పుడు నా ఒక్కడదే కాదు సార్, ఇట్లా ఒక 60-70 మంది మీద ఇట్లానే పీటీ వారెంట్ వేసి 18-15 కేసులు ఇట్లానే ఉన్నాయి. అందరికీ లీగల్ సపోర్ట్, వాళ్ళకి బెయిల్ తీసుకురావటం, వాళ్ళకి షూరిటీలు పెట్టడం, ఈవెన్ వాళ్ళకి అవి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా లీగల్గా వాళ్ళు వాయిదాలకు వెళ్ళటం, ఇట్లాంటివన్నీ అదంతా లీగల్ సపోర్ట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు కూడా పార్టీ చేస్తుంది సార్. ఇన్ని 100 మందికి చేయటం అంటే అది చిన్న విషయం కాదు సార్. ఏదో ఒక కేసు 2 కేసులు కాదు, ఒక మనిషి మీద 10-15 కేసులు. 10-15 మీ మీద 19 సార్, నా ఒకటే పొందింది సార్. అట్లా మిగిలిన కూడా అదే 10 ఇంతమందిని ఎట్లా వాళ్ళు చేయటం ఉన్నారు. కొంతమంది 80 రోజులు పంపించి, అవును 90 రోజులు. ఎవరు కూడా నాకు తెలిసి ఒక 90 రోజులు తక్కువ అయితే ఎవరు లేరు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సరిగ్గా పనిచేయదని
ఎవరో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు కదా, అసలు పని దానికి మీరు ఇచ్చేటటువంటిది ఏంటి? అంటే సార్ వాళ్ళు కొన్ని వందల మంది మీద ఒక్కొక్కరి మీద 10-15 కేసులకు సంబంధించి రకరకాల స్టేషన్స్ రకరకాల కోర్టుల్లో ఒక ఇదిగా చేయటం అనేది చాలా కష్టమైన విషయం సార్. కొన్ని చోట్ల ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరుగుండొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ లీగల్ టీం అనేది కనుక లేకపోతే ఇంతమంది ఈరోజు రిలీజ్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు కాదు సార్. నేను కూడా ఎక్స్పీరియన్స్ ఇంతమంది అసలు రిలీజ్ అయ్యి బయటకు అయితే వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు స్టిల్ నౌ లీగల్ టీమ్ సపోర్ట్ ఉండబట్టే ఆ వాయిదాలకు కానీ కోర్టులకు కానీ వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు, లేకుంటే కొన్ని చోట్ల హైకోర్టులో స్టే కోసం వేసుకోగలుగుతున్నారు. తర్వాత ఆ 19 కేసులని లేకుంటే వీటిని అంతా మెర్జ్ చేసి ఒక కేసుగా హైకోర్టులో తెచ్చుకోగలుగుతున్నారు. ఇదంతా లీగల్ టీము పార్టీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇది జరుగుతుంది. లేకుంటే అసలు ఎవడు బయటకు రాలేడు. నువ్వు 1-2 చోట్ల నువ్వు బెయిల్ తెచ్చుకోవటం కష్టం సార్ ఒక మనిషికి. 19 చోట్ల ఆ 19 స్టేషన్స్లో 19 కోర్టుల పరిధుల్లో ఎట్లా బెయిల్ తెచ్చుకుంటాడు? ఈరోజు మీరు చెప్పినటువంటిది, మీరు పడినటువంటి ఆ బాధలు, మీరు ఈ రెడ్ బుక్ ఏదైతే రెడ్ బుక్ పరిపాలనలో ఒక బాధితుడిగా జగనన్న కోసం అండగా ఇంకా నిలబడతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పవర్ ఏంటో 2029కి చూపిస్తాము, సో నాకు ఏం పదవుల గురించి నేను ఎప్పుడు పనిచేయట్లేదు, నేను జగన్ గారు అంటే నాకు రియల్ హీరోగా మీరు ఎప్పుడు ఉంటారు నాకు అనేది చెప్పింది నిజంగా కూడా అందరికి కూడా బూస్ట్. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆశించి పనిచేస్తారు, మీరైతే ఏం ఆశించట్లేదు. కానీ ఇప్పుడు కూడా సార్ ఇన్ని కేసులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎక్కడ తగ్గలేదు సార్. ఇంతమంది మీద కేసులు పెట్టారు, ఒక్కొక్కళ్ళ మీద 10-15 కేసులు అయినా కూడా ఎవరు తగ్గలేదు సార్. ఏదో 1-2 రోజులు కొన్ని పోస్టులు ఏమో కొన్ని తగ్గినాయేమో కానీ మళ్ళీ ఎక్కడ తగ్గలేదు. గతంలో కంటే ఇంకా ఎక్కువగా వాళ్ళకి కౌంటర్ చేస్తున్నారు. అందుకనే కదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా నరేంద్ర మోడీ ఎంక్వైరీ చేశాడని వాళ్ళు చెప్పింది వాళ్ళ పత్రికల్లో వాళ్ళ టీవీలో రాసుకున్నారు. వాళ్ళు ఇన్ని కేసులు ఇన్ని అరెస్టులకు వాళ్ళ టార్గెట్ ఏంటి సార్? సోషల్ మీడియాలో ఎవరు ఉండకూడదు, భయపెట్టాలి, ఉన్నవాళ్ళను పోగొట్టాలి. కానీ ఇంకా పెరిగారు, ఇంకా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు అనుకున్న రీచ్ వాళ్ళు కాలేదు. మీరు ఇంకా మరింతగా మీ వ్యంగ్యంతో అందరిని అలరించాలని చెప్పి మీ పోస్టులు మేము కూడా రియల్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. 1-2 సార్లు చూస్తూ ఉంటాం దాన్ని. సో ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా అంతా చెక్కలు కొడతా ఉంటాయి. కాబట్టి మీరు మరింతగా ఎట్లానే జగన్ గారికి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అట్లానే ఇంకొకటి ఏంటంటే, మీతో నాకున్నటువంటి దాని ప్రకారం మిమ్మల్ని చాలా వరకు సోషల్ మీడియాలో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే కేసులు పెట్టినా, అరెస్టులు చేసి పంపించినా, మీకు ఆరోగ్యం బాగున్నా బాగుండకపోయినా ఇంకా మీ వేగాన్ని పెంచారు తప్ప మీరు ఎక్కడ తగ్గించాలి. సో ఖచ్చితంగా కొంత ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, వెళ్ళాలని చెప్పి అందరిని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. మళ్ళీ మీ సేవలు ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మరోసారి మనం కలుద్దాం ఇదే ప్లాట్ఫామ్లో. థ్యాంక్ యూ.